కాంట్రవర్సీ కేర్ ఆఫ్ అడ్రస్గా ఒకప్పుడు నిలబడ్డ వ్యక్తి. సమాజంలో తప్పులు జరుగుతున్నాయి, ఇవన్నీ కరెక్షన్ చేయాలి, ఇవన్నీ ఒడిదుడుకులు ఉన్నాయి, ఇది సమాజం ఇది కాదు అని చెప్పేసి పోరాడుతున్న ఒక వ్యక్తి. కళను కళగానే కాకుండా, కళను మనీ కోసం కాకుండా, కళను నాకు పేరు కీర్తులు లేదా ప్రచారంలోకి కావడం కోసం కాకుండా మీరు ఒకటి ఎంఎన్ఎస్ అని పెట్టారు. దీని నినాదం ఏందన్న? శాస్త్రీయ సమాజం. శాస్త్రీయ సమాజం అంటే సైంటిఫిక్ సొసైటీ ఉండాలి, ఒక రేషనల్ థింకింగ్ ఉండాలి, హ్యుమానిటీ ఉండాలి, క్యాస్ట్ రిలీజియన్తో సంబంధం లేని జీవితం గడపాలి, గుడ్ సిటిజన్స్గా ఉండాలి, అసమానతలు ఉండొద్దు అని కోరుకునే వాళ్ళందరినీ ఒక సంఘంలో సభ్యులుగా చేర్చుకొని వాళ్ళకి అవగాహన కలిగిస్తూ ప్రజా చైతన్యం కలిగించడం మీ లక్ష్యం. ఈ కులమతం కాకుండా అందరు సమానము అని చెప్పేసి ఆయన ఆ రోజు చెప్పినట్టయితే, పార్లమెంట్లో కొట్లాడినట్టయితే ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదు కదా. మొత్తం దేశం తరపున వెళ్ళాల్సిన గాంధీ గారు దాన్ని బైకాట్ చేశారు, వెళ్ళలేదు. ఈయన వెళ్ళి నాకు దేశమా నా జాత అన్నప్పుడు దేశమే అన్నాడు. బాబాసాహెబ్ తన పేరు మార్చుకొని టీసీ, దొంగ టీసీ, దాని మీద భీమరావు అని, దాని మీద అంబేద్కర్ అని, లేకపోతే దాని మీద అంజనేయులు అని, దాని మీద బైర్నరేష్ అని డిగ్రీలు చదివిండు. పరీక్ష ఈయనే రాసిరా వేరేటోళ్ళు రాసిర్రా? మా నాన్నమ్మ అనేది వీడి పీతుల ఇత్తులు ఏరుకొని తినే రకం ఉన్నారా అని. అంటే అది అప్పుడు నాకు అర్థం కాకపోయేది. అంటే బర్రె పేడేసిన తర్వాత కొంచెం నీళ్లు పోస్తాడు, ఆ మొక్కజొన్న గింజలు అరగకుండా ఉంటాయి కదా, అవి తీసుకొని తినేవాడంట. పార్లమెంటులో రాజ్యాంగాన్ని రాసి బాగా పుస్తకాలు చదివి అనేక డిగ్రీలు సంపాదించి బ్రిటిష్ వాళ్ళ మెడలు కూడా వంచి అంగీకరించి మంత్రిగా ఉన్నటువంటి బాబాసాహెబ్ గారే ఆడవాళ్ళకి సమానత్వం ఇద్దామని హిందూ కోడ్ బిల్లు పెడితేనే ఆడెవ్వడు అంగీకరించకపోతే తిక్కలేసి రిజైన్ చేసి వచ్చాడు. ఒక్కొక్క రామాయణంలో ఒక్కొక్క విధంగా ఉంది. మరి ఒక రామాయణంలో ఎక్కువ మంది భార్యలు ఉన్నారు, ఒక రామాయణంలో ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు, ఒక రామాయణంలో మాంసం తిన్నట్టుగా ఉంది. మిస్టర్ పూజారి 6 ఏళ్ళ అమ్మాయి ఏ డ్రెస్ వేసుకున్నాను రేపు చేసిర్రా? యూజ్లెస్ ఫెలో. 60 ఏళ్ళ అమ్మాయిని 70 ఏళ్ళ ముసలావిడని అత్యాచారం చేసిర్రు, ఏ డ్రెస్ వేసుకున్నారా? బ్లడీ ఈడియట్. నువ్వు మొక్కే దేవతలు లంగాలు జాకెట్లు వేసుకున్నారా? హౌలే చూసుకోరా నువ్వు. హై వ్యూవర్స్, నమస్తే, నేను మీ ఆంజనేయులు. అంటే చాలా రోజుల తర్వాత ఆయన ఎవరో కాదు, మీకు అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు, బైరి నరేష్ గారు. కాంట్రవర్సీ కేర్ ఆఫ్ అడ్రస్గా ఒకప్పుడు నిలబడ్డ వ్యక్తి. సమాజంలో తప్పులు జరుగుతున్నాయి, ఇవన్నీ కరెక్షన్ చేయాలి, ఇవన్నీ ఒడిదుడుకులు ఉన్నాయి, ఇది సమాజం ఇది కాదు అని చెప్పేసి పోరాడుతున్న ఒక వ్యక్తి. ఆయన నోటి ద్వారా కొన్ని విషయాలు అసలు ఏంటి, ఏం పోరాడుతున్నాడు, ఆయన ఎందుకోసం పోరాడుతున్నాడు, ఏం తప్పులు జరుగుతున్నాయి సమాజంలో, వాటన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న, ఇంతకుముందుకు మీరు మనం లాస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు గెటప్ పేరుండే, ఇప్పుడు స్టిక్కరు, బ్యాగు, ఇవన్నీ అంటే వేషధారణ అనేది కంపల్సరీ అంటారా? అంటే పూర్తిగా బట్టలు లేకుండా ఉండే వాళ్ళు కూడా ఒక చోట గుంపు కొడతారు. దానికో ఇండికేషను, సిచ్యువేషన్ ఉంటుంది. అలాగే ఒక్కో దైవభక్తి ఉన్న వాళ్ళు ఒక్కో యూనిఫామ్, ఒక్కో ఆలయంలో ఒక్కో పద్ధతి ఉంటుంది. నేను ఎప్పుడూ ఒకేలా ఉండాలని కోరుకోను. మారుతున్న కాలానికి అనుగుణంగా నన్ను నేను మార్చుకోవాలి, మలుచుకోవాలి, మెరుగుపరుచుకోవాలి. అలా అవ్వకపోతే అప్డేటెడ్ కాకుంటే అవుట్డేటెడ్ అయిపోతాం. అందుకే మీ మాట తీరులో చేస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం మాట్లాడిన విధానం వేరు, ఈరోజు మనం కూర్చున్నప్పుడు విధానం వేరు. అసలు బ్రెయిన్ మాత్రం అదే కదా. బ్రెయిన్ అదే, బ్రెయిన్ షార్ప్నెస్ చేసుకోవడం కానీ మన దాంట్లో మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మీ మెయిన్ కాస్ ఏంటన్న అసలు? యాక్చువల్లీ నేను నా జర్నీని ఒక మంచి టీచర్గా స్టార్ట్ చేశాను. మీ జర్నీ, మీ లైఫ్? ప్రైమరీ స్కూల్ టీచర్గా ఉన్నప్పుడే సిద్ధార్థ విద్యాలయం అని డి రమేష్ సారు, విజయ మేడం వాళ్ళు స్థాపించారు కన్నూరు గ్రామంలో. ఆ ప్రాంతంలో అదే ఒకటే ప్రైవేట్ స్కూలు, ఇంగ్లీష్ మీడియం స్కూల్. సో చాలా చక్కగా స్కూల్ బోధన ఉండేది. అలా ఆయన మా గురువు స్వయంగా మాకు మ్యాథ్స్, ఫిజిక్స్ చెప్పేవాడు 9th, 10th. అలా ఒక 5 years అక్కడ స్కూల్ టీచర్గా చేశాను.
అలా పిల్లలతో బాగా అనుబంధం, చదువు చెప్పడం, అలాగే చెప్పడం కోసం చదవడం, ఆ పిల్లల్ని తీర్చిదిద్దడం అనే అంశం మీద ఉండేది. అలా ఆ తర్వాత నేను స్టూడెంట్ లీడర్గా ఉండి విద్యార్థి సమస్యల మీద పోరాటం చేయడం, తర్వాత సైంటిఫిక్ ఆలోచనతో ఉన్న విద్యార్థి సంఘంలో యూనివర్సిటీ ప్రెసిడెంట్గా, స్టేట్ ప్రెసిడెంట్గా అన్ని రాష్ట్రాల్లో తిరిగేవాడిని. ఆ తర్వాత బాణామతి చేతబడి వాటిపైన ఫ్యాక్ట్ ఫైండింగ్కి వెళ్ళడము, అక్కడ వాటికి గల కారణాలను వెతకడము, సైకాలజికల్ డిజార్డర్స్ ఉన్నాయని చెప్పి స్టూడెంట్గా ఉన్నప్పుడేమో రకరకాల అసమానతల పైన ఒక అవగాహన వచ్చింది. మీరు అప్పట్లో మ్యాజిక్ కూడా చేసేవాళ్ళు అనుకుంటా. నేను మ్యాజిక్ ఒక్కసారి చేస్తే చచ్చిపోయేదాకా ఎప్పుడైనా చేయొచ్చు, మాజీ ఉండదు. అప్పుడు మ్యాజిక్ చేసేవాళ్ళు అనుకుంటా మీరు కూడా. నేను 2000 ఇయర్ నుంచి మ్యాజిక్ చేసేవాడిని, 25 ఇయర్స్ మ్యాజిక్ చేసేవాళ్ళు. అంటే మ్యాజిక్ అనేది ఒక అందమైన కళ. అవును. ఎదుటి వ్యక్తిని ఆశ్చర్యపరిచి వాళ్ళ ఏకాగ్రతని కూడగట్టి సంభ్రమాచారానికి గురి చేసే ఒక మంచి కళ. నేను విద్యార్థులని ఆకట్టుకోవడం కోసం మ్యాజిక్ నేర్చుకున్నాను. ఆకట్టుకోవడం కోసం. ఓకే. సారయ్య అన్న దగ్గర, తర్వాత నాస్తిక్ వెంకన్న అని గోదావరికర్ నుంచి ఉండేవాడు, చనిపోయాడు ఈ మధ్య. తర్వాత విక్రమ్ గారు, తర్వాత చిరంజీవులు గారు, సామాల వేణు గారు, ఇత్తమల చంద్రయ్య గారు, జన విజ్ఞాన వేదిక రమేష్ గారు, ఇట్లా చాలామంది చూసి నేర్చుకోవడం అంతే. ఆ తర్వాత ఒక్కొక్క చోట ఒక్కొక్క అంశాన్ని నేర్చుకుంటూ వీటిని కళను కళగానే కాకుండా, కళను మనీ కోసం కాకుండా, కళను నాకు పేరు కీర్తులు లేదా ప్రచారంలోకి కావడం కోసం కాకుండా సమాజం ఎదుర్కొనే ఒక అంశం పైన ఈ కళను జోడించి సార్థకత చేసుకోవాలనుకున్నా. అలా మ్యాజిక్కి, బ్లాక్ మ్యాజిక్కి వీళ్ళందరినీ ఆకర్షించే వీటి వెనకాల సీక్రెట్లను వివరిస్తూ మూఢనమ్మకాల పట్ల అవగాహన కలిగించడం నా లక్ష్యం. అందుకోసం నేను నేర్చుకున్నాను మూఢనమ్మకాలపైన అవగాహన. ఎందుకంటే గాల్లో నిమ్మకాయలు వేసాయని, నోట్లోంచి మంటలు వచ్చాయని, లింగాలు వచ్చాయని, తాయెత్తులు వచ్చాయని, లేకపోతే శూలం ఇటు ఇటు గుచ్చుకున్నాడని, లేకపోతే అక్కడ ఇట్లా బూడిద చదివితే మంట వచ్చిందని, నీళ్ళు పెట్రోల్ అయ్యాయని, పచ్చగడ్డి మండిపోయిందని, ఉరితాడు మాయమైందని, సమాధి చేస్తే అలాగే ఉండిపోయి ప్రాణాలతో వచ్చాడని చిన్న చిన్న మ్యాజిక్ రహస్యాలను బేస్ చేసుకొని వాటికి మహిమలని, అభూత శక్తులని అంటగట్టి అమాయక ప్రజల్ని మోసం చేస్తున్నారు. అంటే కాబట్టి వాటిని నేను నేర్చుకొని వాళ్ళకి ప్రదర్శించి ఇది మహిమ కాదు అని ఎడ్యుకేట్ చేయడం కోసం నేర్చుకున్నాను. ప్రదర్శనలు, వేల ప్రదర్శనలు ఇచ్చాను. 2 రాష్ట్రాల్లో అనేక స్కూళ్ళు, కాలేజీలకు వెళ్ళాను. ఆ తర్వాత అనిపించింది, నేను చేస్తూ పోతే ప్రతి చోటకి నన్నే పిలుస్తారు మ్యాజిక్ చేయడానికి, నేను ఇంకొకరికి నేర్పిస్తే నా స్టూడెంట్స్ని పంపించవచ్చు అన్న. ఇప్పుడు మీరు అలా ఈ మధ్య ఒక 10 ఏళ్ళ నుంచి మ్యాజిక్ చేయడం ఆపేశారు. నా స్టూడెంట్స్ని మ్యాజిక్ ట్రైనింగ్ క్యాంప్లోని జమ్మిగుంటలో పెట్టాను. అక్కడ ఒక 60-70 మంది నేర్చుకున్నారు. విజయవాడలో పెట్టాను, మంగళగిరిలో పెట్టాను, విశాఖపట్నం యూత్ హాస్టల్లో పెట్టాను, విశాఖపట్నం అంబేద్కర్ భవన్లో పెట్టాను, రాయచోటి రాయలసీమలో పెట్టాను, తిరుపతిలో పెట్టాను, నెల్లూరులో పెట్టాను, కరీంనగర్లో పెట్టాను, హుజరాబాద్లో పెట్టాను. సరే అన్న, ఇప్పుడు మ్యాజిక్ది ఇది ఓకే. మీరు దీనిపైన ఒక అవగాహన కోసం మూఢనమ్మకాలపైన అవగాహన తీసుకురావడానికి ఇప్పుడు కూడా కమింగ్ సమ్మర్లో మ్యాజిక్ ట్రైనింగ్ పెడుతున్నాను యూత్కి. ఓకే. ఒక 5 డేస్. అంటే అవి మ్యాజిక్ ఎలా తయారు చేసుకోవాలి, తయారు చేసుకోవడం నేర్పించాలి, ఎలా ప్రదర్శించాలి, ప్రదర్శించిన సందర్భంలో ఏం మాట్లాడాలి, ప్రజల్ని ఎలా ఎడ్యుకేట్ చేయాలని స్పెషల్ క్యాంప్స్ నిర్వహించారు. ఇప్పుడు మీరు ఒకటి ఎంఎన్ఎస్ అని పెట్టారు, దీని నినాదం ఏందన్న అసలు? దీని నినాదము శాస్త్రీయ సమాజం. శాస్త్రీయ సమాజం అంటే సైంటిఫిక్ సొసైటీ ఉండాలి, ఒక రేషనల్ థింకింగ్ ఉండాలి, హ్యుమానిటీ ఉండాలి, క్యాస్ట్ రిలీజియన్తో సంబంధం లేని జీవితం గడపాలి, గుడ్ సిటిజన్స్గా ఉండాలి, అసమానతలు ఉండొద్దు అని కోరుకునే వాళ్ళందరినీ ఒక సంఘంలో సభ్యులుగా చేర్చుకొని వాళ్ళకి అవగాహన కలిగిస్తూ ప్రజా చైతన్యం కలిగించడం దీని లక్ష్యం. ఓకే. అంటే మీరు మామూలుగా జై భీమ్ అని
అంటుంటారు కదా, జై భీమ్. అసలు జై భీమ్కి అర్థం ఏంటన్నా? అంటే బ్రదర్, జై భీమ్ అనే పదానికి అర్థము 2-3 రకాలుగా చెప్తున్నారు. ఎవరు తోచినట్టుగా వాళ్ళు అర్థం చేసుకుంటారు. ముందుగా అయితే ఎల్ఎన్ హరిదాస్ అనే ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అనుచరుడు. ఓకే. ఆయన మొట్టమొదటిసారిగా సమావేశమైనప్పుడు సమతా సైనికుల సైన్యం, అందులో ఒకరు ముస్లిమ్స్ ఉన్నారనుకో, సలాం అలైకుం వాలేకుం సలాం అనుకున్నాను. క్రైస్తవులు ఉన్న వాళ్ళేమో ప్రైజ్ ద లార్డ్ అనగానే వాళ్ళు ప్రైజ్ ద లార్డ్ అనుకున్నారు. హిందూ సోదరులు ఉన్నప్పుడు జై హిందూ అంటే జై హింద్ అన్న. ఇతను అన్నప్పుడు వీళ్ళందరూ పలకలేదు, అతని మతస్థులే పలికారు. ఇతను అన్నప్పుడు మిగతా వాళ్ళు పలకలేదు, ఇతను అన్నప్పుడు మిగతా వాళ్ళు పలకలేదు. అందరం పలకడానికి ఒక యూనిఫామ్గా ఉండేది కావాలనుకున్నప్పుడు ఈయన జై భీమ్ అన్నాడు. జై అంటే వర్ధిల్లాలి అని అర్థం. భీమ్ అంటే పాలీ భాషలో ఓ వివేకవంతుడా, ఓ విజ్ఞానవంతుడా, నీకు జయము కలుగుగాక అని అర్థం. సో భీమ్ అంటే విజ్ఞానము, వివేకము అని అర్థం. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరులో కూడా భీమ్రావు రామ్జీ అంబవడేకర్ కదా. కాబట్టి ఆ భీమ్రావు అనే పదం ఈ పదం ఒక్కటిగా ఉంది కాబట్టి దాన్ని ఆమోదించి అప్పటి నుంచి జై భీమ్ అని పలకడం ప్రారంభించారు. కాబట్టి కొంతమంది ఏమనుకుంటారు, జై భీమ్ అని నలుగురిలో అనగానే వీళ్ళు షెడ్యూల్ క్యాస్ట్ పీపుల్ కావచ్చు, అస్పృశ్యత అంటరానితనాన్ని ఎదుర్కొన్న వాళ్ళు కావచ్చు, ఎస్సీలు, మాల సోదరులు, మాదిగ వాళ్ళు కావచ్చు, జై భీమ్ అంటున్నారు అనుకుంటారు. కానీ విజ్ఞానం ఉన్న ఎవరైనా, జ్ఞానం వర్ధిల్లాలని కోరుకునే ఎవరైనా జై భీమ్ అనొచ్చు. జై అంటే వర్ధిల్లాలి, భీమ్ అంటే విజ్ఞానము, వివేకం. పాలీ భాషలో వాళ్ళు చెప్పారు. జై భీమ్ అంటే విజ్ఞానము వర్ధిల్లాలి, ఓ జ్ఞానవంతుడా నీ విజ్ఞానం వర్ధిల్లాలి అని అర్థం. ఇంకొక దీనికి కౌంటర్ పదాలు రకరకాలు ఉన్నాయి. నమస్తే అంటారు. దీనికి మొన్న ఈ మధ్య ఒక పండితుడు చెప్పాడు, నా అంటే లేదు అని, మస్తి అంటే మెదడు అని. నా మస్తి అంటే నాకు మెదడు లేదు అని. నిబాంచన్ అంటే నీ బానిసను. అప్పట్లో ఊర్లలో నీ బాంచన్ అని చెప్పేసి అని పలికేవారు. ఎవరు కనిపించినా అయ్యా బాంచను, అట్లనే బాంచను అని వాళ్ళకు వాళ్ళు వాళ్ళ బానిసత్వాన్ని పదే పదే గుర్తు చేసుకునే పదం అప్పట్లో. అది ఇప్పుడు అదే మనం ఇప్పుడు ఒకసారి గట్టిగా జై భీమ్ అన్నామనుకో, జ్ఞానం వర్ధిల్లాలరా అని అన్నట్టు. ఇప్పుడు మీరు మామూలుగా అంబేద్కర్ ఆయన విధానాలను కానీ వాటిని జనాలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారా ఇప్పుడు? అంటే ముందు నా ప్రయత్నం ఏమో, స్టూడెంట్స్ చాలా రకాల అపోహలతో భయాలతో ఉంటారు. మా తమ్ముడు, మా అమ్మకి అవగాహన లేకపోవడం వల్ల, సకాలంలో వైద్యం అందించక, మంత్రతంత్రాలు, దయ్యాలు, భూతాలు నమ్మడం వల్ల చనిపోయాడు. కాబట్టి స్టూడెంట్ ఏజ్లోనే దయ్యాలు, భూతాలు, తాయెత్తులు, తంత్రాలు, మంత్రాలు ఇవి నమ్మొద్దు అనే అవగాహన కలిగించాలనే ఒక సోయితో నేను ముందుకు సాగాను. ఆ తర్వాత ప్రజల్లో మంత్రతంత్రాల పేరుతో మనుషుల్ని చంపుకోవడాలు, మా దగ్గర వరంగల్లో సంగెం మండలం తిమ్మాపూర్లో 5గురిని సజీవంగా దహనం చేశాడు. అట్లాంటి సంఘటనలు, ఒక తోండ్లాయ్ అనే ఊరు నకరేకల్లో సొంత తల్లి తల నరికేసి ఆమె జుట్టు పట్టుకొని పోలీస్ స్టేషన్ పోయి నేనే నరికాను, మా అమ్మకు మంత్రాలు వస్తాయని చెప్పారు. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు ప్రజల్లో కూడా మూఢనమ్మకాలపై అవగాహన కలిగించాలి అని అనిపించింది. సో ఇలా అది అయిపోయిన తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చింది. నేను అప్పుడు బీఈడి చేస్తూ ఉన్నాను. మా ప్రిన్సిపల్ హుజరాబాదు శ్రీనివాస్ గారు, అలాగే స్వయంగా మా గురువు మా ఊరే దొనకొండ శ్రీనివాసరెడ్డి గారు, ఆయనే తన బైక్ మీద నన్ను కాలేజ్ తీసుకెళ్ళేవాడు. అక్కడ ఉన్నటువంటి మా కృష్ణమోహన్ సార్ ఉండి, నువ్వు స్పీకర్వి, మ్యూజిషియన్వి, స్టూడెంట్ లీడర్వి, ఉస్మానియాలో చదివిన వ్యక్తివి, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు చదువుకొని పరీక్షలు రాసి పాస్ అయ్యి టీచర్ జాబ్ కొట్టుడు కాదు అని చెప్పి ఆయన ఉద్యమం వైపు మోటివేట్ చేశాడు. అలా తెలంగాణ కోసం విపరీతంగా ప్రయాణం చేసి ప్రసంగాలు ఇచ్చాడు. సింగరేణి బెల్ట్ మొత్తం ప్రతి కార్మికుడిని నోటాడు. కార్మిక సంఘ నాయకులు కూడా చాలా ప్రేమగా ఆదరించారు. ఐఎఫ్టియు కానీ, సిఐటియు కానీ, ఏఐటియుసి కానీ, టీబీజీకేఎస్ కానీ, ఐఎన్టీయూసీ వాళ్ళు అన్ని కార్మిక సంఘాలు ప్రేమగా చూసుకున్నారు. అక్కడ మాట్లాడిన తర్వాత కార్మిక సమస్యల మీద నేను మాట్లాడాల్సి వచ్చింది. తెలంగాణ ఉద్యమం ఆ పాత్ర పోషించి, అది అయిపోయాక నా స్నేహితులు లేదా పెద్దలు, రాజారాం యాదవ్ అన్న లాంటి వాళ్ళు, పిడమర్తి రవి అన్న లాంటి వాళ్ళు,
బాల్క సుమన్ అన్న లాంటి వాళ్ళు, గెల్లి శ్రీనివాస్ అన్న లాంటి వాళ్ళు, ఎర్రోల శ్రీనివాస్ అన్న లాంటి వాళ్ళు చాలామంది, ఒక్కరిద్దరు నేను కొన్ని పేర్లు మిస్ అవ్వచ్చేమో కానీ వాళ్ళు కొంతమంది రకరకాల పార్టీలో చేరారు. ఒకరు ఎంపీ అయ్యారు, ఒకరు ఎమ్మెల్యే అయ్యారు, ఒకరు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు, ఒకరు జెడ్పీటీఎస్ అయ్యారు, ఒకరు ఎంపీటీస్ అయ్యారు, కొంతమంది నామినేటెడ్ పోస్టులోకి వెళ్ళారు, పార్టీస్కి వెళ్ళిపోయారు, చాలామంది ఉద్యోగాల వైపు వెళ్ళిపోయారు నా స్నేహితులు. కానీ అన్న మీరు నేను ఉద్యోగం వైపు వెళ్ళలేదు, రాజకీయ భవిష్యత్తు వైపు వెళ్ళలేదు. సమాజ సంస్కరణ జరగాలి అని బుద్ధుడు, పూలే, పెరియార్, అంబేద్కర్ల వైపు నేను మళ్ళాను. అలా మళ్ళడం వల్ల నా మాట బాబాసాహెబ్ ఆలోచనతో ఒక బీసీని కాబట్టి బాబాసాహెబ్ గురించి బీసీలకు ఏం చేశాడనే వీడియోలు నేను చేయటం వల్ల అంబేద్కర్ విగ్రహావిష్కరణకి బైరి నరేష్ మంచి వక్త అని పిలిచాడు. ఇప్పుడు ఆ రకంగా నేను బాబాసాహెబ్ విగ్రహావిష్కరణలో ప్రసంగిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇష్టని లేదా అంబేద్కర్ ఐడియాలజీ మీద అందరికి అర్థమయ్యే సాధారణ భాషలో వివరిస్తాడనే ఒక పాపులారిటీ రావడం వల్ల, దానికి తోడు నాకు ఫేస్బుక్లో నేను చాలా యాక్టివ్గా ఉండేవాడిని, నాకు యూట్యూబ్ ఛానల్ ఉండేది. అలా ఎక్కువ మంది ప్రజలకు కనెక్ట్ అయ్యాను. నాకంటే ఎక్కువ అంబేద్కరిజం చెప్పేవాళ్ళు, ఎక్కువ చదివేవాళ్ళు, రాసేవాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. నేను అవైలబుల్గా ఉండడము, పబ్లిసిటీ ఎక్కువ ఉండడం వల్ల అంబేద్కరిస్ట్గా, తర్వాత కాన్స్టిట్యూషన్ పైన డిస్కస్ చేసే వ్యక్తిగా, తర్వాత బీసీ మూవ్మెంట్లో బీసీ గురించి, పూలే గురించి ఇలా వచ్చింది. అంతేకాని సడన్గా అందరూ బైరి నరేష్ అనగానే అంబేద్కరిస్టు జై భీమ్ అంటాడు, మాట్లాడతాడు, వీడియోలు చేస్తాడు. నా ఇప్పుడు మీరు బీసీల కోసం పోరాడుతున్నారు, కానీ సరే మీరు అనుకున్న 285 మంది అంబేద్కర్ రాజ్యాంగం రాసిన వాళ్ళ దాంట్లో అంబేద్కర్ గారు ఒకరు, ఒక ముసాయిదా కమిటీకి చైర్మన్గా వ్యవహరించిన వ్యక్తి. ఆయన స్క్రూటినీ కమిటీగా హెడ్గా చేసినప్పుడు ఇందులో బీసీలకు అన్యాయం జరుగుతుంది, దీంట్లో బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఎందుకు పెట్టలేకపోయారు? దాన్ని ఎందుకు అవగాహన తీసుకురాలేకపోతున్నారు? అంటే క్వశ్చన్లోనే అవగాహన రాహిత్యం ఉంది. క్వశ్చన్లోనే అవగాహన రాహిత్యం ఉంది అంటే బీసీలకు దీంట్లో మీరన్న అవగాహన రాహిత్యం ఉందంటే బీసీలకు 100% న్యాయం జరిగిందంటారా? మళ్ళీ ఈ ప్రశ్న కూడా అర్థం లేని ప్రశ్న. ఎలా అంటారు? అర్థం లేని ప్రశ్న ఎలా అంటారు? ఎందుకనంటే నాకు నా అభిప్రాయం చెప్పే ఆ స్వేచ్ఛ ఉంది కదా. 100%. థ్యాంక్ యూ. ఒకటి, బాబాసాహెబ్ బీసీలకు ఎందుకు చేయలేదు అనే ప్రశ్న అర్ధరహితం. బీసీల కోసం ఆయన ఏం చేశాడు అనే క్వశ్చన్ కరెక్ట్. అది మీరు తెలుసుకొని ఉంటే ఈ ప్రశ్న మీరు అడగకపోదురు, మీకు అవగాహన రాహిత్యం ఉండేది కాదు. అవగాహన రాహిత్యం ఒకటి అనుకున్నప్పుడు తెలియక దీంట్లో ఓసీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు వీటన్నిటికీ వచ్చినప్పుడు ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ ఎక్కువ పెట్టడం, బీసీలకు నామినల్గా, ఓసీకి కేటగిరీ వైజ్గా, అంటే ఒక్కొక్కదానికి కేటగిరీ వైజ్ పెట్టి అప్పుడే ఈ కులమతాన్ని, ఆయనే కులమతాన్ని అప్పుడు ఈ కులమతం కాకుండా అందరు సమానము అని చెప్పేసి ఆయన ఆ రోజు చెప్పినట్టయితే, పార్లమెంట్లో కొట్లాడినట్టయితే ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదు కదా. మీ ప్రశ్నకి నా ఆన్సర్ కొంచెం లెంతీ అయినా ప్లీజ్ వినే ఓపికంటే చెప్పండి. 100%. ఒకటి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్పష్టంగా దళితుల ప్రతినిధిగా ఇంగ్లాండ్ రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళాడు. అక్కడ మొత్తం దేశం తరపున వెళ్ళాల్సిన గాంధీ గారు దాన్ని బైకాట్ చేశారు, వెళ్ళలేదు. ఈయన వెళ్ళి నాకు దేశమా నా జాతి అన్నప్పుడు దేశమే అన్నాడు అంబేద్కర్ గారు. నేను మొదట భారతీయునే, చివరికి భారతీయునే అని చెప్పాడు. నేను భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాను అని చెప్పాడు. చెప్పి తన భాషా ప్రావీణ్యంతో, విషయ పరిజ్ఞానంతో అనుభవించిన ఆవేదనలు, కష్టాలు, కన్నీళ్ళలో నుంచి ప్రపంచ స్థాయి సమాజానికి అర్థం చేయించాడు ఇక్కడి పరిస్థితులని. అంటే ఇండియాకు స్వాతంత్రం ఇవ్వాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పగలిగాడు, వాళ్ళను కన్విన్స్ చేయగలిగాడు. అలాగే స్వాతంత్రం ఇస్తే సరిపోదు, ఇక్కడి వెనుకబడిన ప్రజలకి తగిన ప్రాతినిధ్యం ఇవ్వకపోతే మళ్ళీ సంపన్న చేతుల్లోకి వెళుతుందని చెప్పి ఆయన వాళ్ళని కన్విన్స్ చేసి రిఫరెన్స్లు ఇచ్చి సక్సెస్ అయి వచ్చాడు. తర్వాత మొట్టమొదటి వ్యక్తిలో రౌండ్ కౌంట్ అని చెప్పిన వ్యక్తి అంబేద్కర్ గారే కదా. మరి నాది అయిపోయిన తర్వాత మీరు అడగచ్చు, మీరు ఎన్నైనా అడగచ్చు నన్ను, నాకు తెలియకపోతే తెలియదండి అని చెప్తాను.
అంతే కదా. తెలిసిందని చెప్పే అవకాశం. మనము దేవుడు కాదు, అన్ని పుస్తకాలు చదువుకున్న వాళ్ళం కాదు, చదివిన వరకు ఉన్న వరకు నాలెడ్జ్ తోటి మనం. అయితే ఎవరైనా నచ్చనప్పుడు ఆ వ్యక్తి లోపాలను పైన పెట్టి చూపిస్తారు. మందకృష్ణ మాదిగ గారు ఉన్నారు, ఆయనతో జాతీయ నాయకులే కదా. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు ఆయన పేరు తెలియని వారు కానీ ఉండరు కదా. ఆయన ఆయన తెలంగాణ ఉద్యమ పోరాటంలో పాల్గొని ఈ పోరాటము ఫలితాలను ఇచ్చేప్పటికీ మా వాటా ఏంటో తెలియకుండా మేము బలిపశువులను కానవసరం లేదు అన్నారు. అంటే ఆయన తెలంగాణ వ్యతిరేకి అనొచ్చా? తెలంగాణ సపరేట్ అవ్వడాన్ని ఆయన ఇష్టపడలేదు అని అనొచ్చా? ఓకే, అనలేం కదా. కేసీఆర్కి నిమ్మరసం ఇచ్చిన వీడియో చూస్తాం కదా ఇప్పటికీ. కాబట్టి మా పాత్ర ఏంటో, మా జీవితాలు ఎలా బాగుపడతాయో, మాకు స్వాతంత్రం ఇచ్చాక మాకుండే హక్కులేంటో మాకు తెలియజేశాకే స్వాతంత్రం కావాలి. ఇప్పుడే మీకు స్వాతంత్రం ఇస్తాం పో అని అన్నంత మాత్రాన మాకు ప్రయోజనం లేదు అని చెప్పడం తప్పు కాదు. సో దాన్ని మనం రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసి ప్రజలకి తప్పుదారి పట్టించకూడదు, వన్ థింగ్. రెండవది, దీన్నే అవగాహన రాహిత్యం అనే పదం. అయితే రెండవది, రౌండ్ టేబుల్ సమావేశం అయిపోయాక 1935లో భారత ప్రభుత్వ చట్టం వచ్చింది. ఆయన సూచనలు, ఆయన సలహాలతో, అలాగే ఇంకా ఎంతోమంది, బిఎన్ రావు గారి సలహాలు, ఒక్కరిది క్రెడిట్ ఇవ్వడానికి వీల్లేదు. ఎక్కువ ఎవరు చేశారు అంటే ఒకరి పేరు చెప్తాం కదా. క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ ఎవరంటే ఒకరి పేరు చెప్తాం కదా. జట్టు కెప్టెన్ ఎవరంటే ఒకరి పేరు చెప్తాము. ఆ జట్టులో సెంచరీ కొట్టి ఆపత్తు కాలంలో గెలిపించిన వాడికే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇస్తాం కదా. ఆయన ఒక్కడే ఆడుకున్నాడా? బ్యాటింగ్ అంటే ఒక్కడే చేస్తాడు కావచ్చు, మరి గేమ్ రన్ ఇంకో జట్టు ఆట ఆడినప్పుడు ఫీల్డింగ్ ఎవరు చేయాలి? మొన్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది కదా, ఒక కోహ్లీ ఒక్కడే సెంచరీ కొడితే గెలిచామంటావు. మరి వాళ్ళు బ్యాటింగ్ చేసేప్పుడు ఈయన ఒక్కడే ఫీల్డింగ్ చేస్తాడు, ఈయనే బాల్ వేసి ఈయనే కీపింగ్ చేసి ఈయనే క్యాచ్ పట్టి ఈయనే త్రో చేస్తాడా? అంతే కదా. అంతే కదా. బ్యాట్స్మెన్ అంటే తన బ్యాట్లో తన ప్రతిభను చూపి జట్టును గెలపగలడు. బౌలర్ అంటే తన బౌలింగ్ వైవిధ్యంతో 4 వికెట్లు తీసి మ్యాచ్ను ఒక వైపు మళ్లించగలడు. అలా ఈ రాజ్యాంగం అనే మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు బాబాసాహెబ్ అంబేద్కర్ది. మిగతా వాళ్ళు కూడా ఉండొచ్చు, ఉన్నారు, నిజమే. నేను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదువుకున్నాను, డిగ్రీలో సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్లో కాన్స్టిట్యూషన్ ఒక సబ్జెక్ట్గా చదువుకున్నాను, పీజీలో కాన్స్టిట్యూషన్ ఒక సబ్జెక్ట్ చదువుకున్నాను. కాన్స్టిట్యూషన్ మీద ఎవరికైనా ఏదైనా మామూలు ప్రజలకు చెప్పాల్సి వస్తే చెప్తున్నాను కదా. బాబాసాహెబ్ మాత్రమే చేశాడు అనడం తప్పు, బాబాసాహెబ్ ఎక్కువ చేశాడు అనేది కరెక్ట్ రాజ్యాంగంలో ఒకటి. రెండోది, భారత రాజ్యాంగ నిర్మాణం జరుగుతున్నప్పుడే ఆర్టికల్ 340, 341, 342 పెట్టారు. అవి ఏం చెప్తున్నాయి? ఈ దేశంలో అస్పృశ్యత, అంటరానితనం కారణంగా కొన్ని జాతులు ఇబ్బంది పడ్డాయి, వాళ్ళని ఎస్సీలుగా గుర్తించాలి అని, వాళ్ళకి కొంత సౌకర్యం వెసులుబాటు ఇవ్వాలి విద్యా ఉద్యోగాల్లో. అలాగే వెనకబడిన జాతులు ఉన్నాయి బీసీలుగా, వాళ్ళని గుర్తించాలి. ఎస్టీలుగా, గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక జీవితాలు గడుపుతున్న వాళ్ళు, గిరిజన ప్రాంతాలు వాళ్ళు ఎస్టీలుగా ఉండాలని ఈ 3 ఆర్టికల్స్లో పెట్టారు. బాబాసాహెబ్ ఈ తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి దొరలను ఓపెన్ కేటగిరీలో పెట్టాలని చెప్పలేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న దొరలను బీసీలో పెట్టాలని చెప్పలేదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవ సోదరులని బీసీలో పెట్టాలని, కర్ణాటకలో ఉన్న యాదవులను ఎస్టీలలో పెట్టాలని చెప్పలేదు, ఒరిస్సాలో ఉన్న చాకలి వాళ్ళని ఎస్సీ కులంలో పెట్టాలని, తెలుగు రాష్ట్రంలో ఉన్న చాకలి వాళ్ళని బీసీలో పెట్టాలని బాబాసాహెబ్ చెప్పలేదు. ఈ హక్కు భారత రాజ్యాంగము రాష్ట్రపతికి ఇచ్చింది. రాష్ట్రపతి ఒక కమిషన్ని వేసి ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రజల ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్యా, ఉద్యోగ అవకాశాల యొక్క స్థాయిని చూసి వాళ్ళని బీసీలుగా గుర్తిస్తావా, ఎస్సీలుగా గుర్తిస్తావా, ఎస్టీలుగా గుర్తిస్తావా అని సూచించడం జరిగింది. అలాగే ప్రతిభావంతులకి నష్టం జరగొద్దని ఒక 50% ప్రతిభావంతులకే ఇవ్వండి, కానీ ఒక 50% అయినా ఆయా జాతుల వాళ్ళకి ఇవ్వాలని ఒక సదుద్దేశంతో ఆ రోజుల్లో రాజ్యాంగంలో పొందుపరిచారు. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఇది లేకపోతే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు 300 కాపులు ఒక 25 సంవత్సరాల క్రితము ఓపెన్ కేటగిరీలో ఉన్నారు. వాళ్ళు ఫైట్ చేసి మా సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు ఎక్కడున్నాయని ఫైట్ చేసి
బీసీలోకి మారారు. మోడీ గారు గుజరాత్లో వాళ్ళ కులము ఓపెన్ కేటగిరీలో ఉండేది. తాను అక్కడ ముఖ్యమంత్రి అయ్యాక తాను దాన్ని బీసీ కేటగిరీకి మార్చారు. ఇక్కడ లింగాయత కులం ఉంటుంది కర్ణాటక బేస్డ్గా. వీళ్ళు ఓపెన్ కేటగిరీలో ఉండేవారు, ఇప్పుడు బీసీలోకి వచ్చారు. ఇంకా కొన్ని జాతులు చాకలి, మంగలి, కొన్ని బీసీలో ఇంకా మేము వెనుకబడి ఉన్నాము, ఇన్ని రాష్ట్రాల్లో మేము ఎస్సీలుగా ఉన్నాము, మమ్మల్ని ఎస్సీ జాబితాలో చేర్చండి అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఈ కులాలని ఏ రాష్ట్రంలో ఏ కులము ఏ కేటగిరీలో ఉండాలని బాబాసాహెబ్ నిర్ణయం చేయలేదు. ఎవరైతే అస్పృశ్యత అంటరాదు ముట్టరాదు అని ఒక అంటరానితనాన్ని భరించారో వాళ్ళని ఎస్సీల జాబితాలో పెట్టమన్నాడు తప్ప వీళ్ళని పలానా వాళ్ళని పెట్టండి పలానా వాళ్ళని పెట్టొద్దు అని ఆయన చెప్పలేదు. ఈ అవగాహన మనం ప్రజల్లో కలిగించకపోవడం వల్ల బాబాసాహెబ్ బీసీలకు ఏం చేయలేదు అనుకున్నారు. బీసీలు 27% అనుభవించడానికి కారణము బాబాసాహెబు. ఆ రోజుల్లో ఆ రాజ్యాంగ పరిస్థితుల్లో బీసీలకు ప్రతినిధులుగా లేరు. కొంతమంది బీసీలు ఉన్నప్పటికీ ఆయా ప్రాంతాలలో 1935 చట్టం ప్రకారంగా స్థానిక సంస్థలో ఎన్నికలు జరిగేవి. వాటి ప్రతినిధులు గెలిచిన వాళ్ళు అక్కడికి వచ్చారు. అలాగే కొన్ని సంస్థానాల ప్రతినిధులను పంపించారు. కాబట్టి ఆ కాన్స్టిట్యూషన్ ఫామ్ చేసేటువంటి బాడీ ఏర్పడినప్పుడు ప్రజలు ఎంతమంది ఉన్నారని ఒక లెక్క జరిగి వాళ్ళకు ఇంతమంది మీ ప్రతినిధులు ఉండాలని లెక్క జరగకుండా ఒక అంచనా కోసం జరిగింది. ఆ తర్వాత ముస్లిం లీగ్ జిన్నా ఆధ్వర్యంలో పక్కకి వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ రీయూనియన్ అవ్వాల్సి వచ్చింది. స్వాతంత్రానికి ముందే ఇది అయ్యింది. కాబట్టి బాబాసాహెబ్ను తప్పుగా అర్థం చేసుకోనక్కరలేదు. ఆయన ఒకవేళ దళితులకే పోరాడినంటే అవును అనుకుందాం. ఆయన పుట్టాడు, పెరిగాడు, అనుభవించాడు. ఆయనకి గడ్డం చేయడానికి ముందుకు రాలేదు ఎవరు, కటింగ్ చేయడానికి ముందుకు రాలేదు ఎవరు, రెంట్ కిరాయికి ఇవ్వడానికి ముందుకు రాలేదు ఎవరు, మంచులు పోయడానికి ముందుకు రాలేదు ఎవరు. స్నేహితులు బ్రాహ్మణులే కదా మనం. అది ఎప్పుడైతే బ్రాహ్మణులు. ఇప్పుడు నా స్నేహితులు అయ్యప్పలు ఉన్నారు. ముందు నుంచి ఆయన చిన్నప్పటి నుంచి సరే ఆయన చరిత్రలో బ్రదర్ ఆంజనేయులు గారు వినండి, ఆయన స్నేహితులు బ్రాహ్మణులు, ఆయనకు చదువు చెప్పిన వాళ్ళు బ్రాహ్మణులు, ఆ రోజుల్లో విద్యారంగం చేతిలో పెట్టుకున్న వాళ్ళు బ్రాహ్మణులు, విద్యా సంస్థలు నడిపిన వాళ్ళు బ్రాహ్మణులు, మత మార్పిడి మొదట చెందిన వాళ్ళు బ్రాహ్మణులు, క్రైస్తవ మిషనరీలో కూడా బ్రాహ్మణులే గురువులుగా ఉన్నారు. హిందూ కాలేజీలో, ఎలిఫెంట్ కాలేజీలో, సతారాలో ఉన్న స్కూల్లో, ఈవెన్ ఈయన లండన్కి ఇంగ్లాండ్కి వెళ్ళిన అక్కడ కూడా ఇతని క్లాస్మేట్స్ కూడా బ్రాహ్మణులు ఉన్నారు. అయితే ఇక్కడ బ్రాహ్మణత్వము వేరు, బ్రాహ్మణులు వేరు. బ్రాహ్మణులు నువ్వు మనిషివి, తర్వాతనే మీదేం క్యాస్ట్. ఫస్ట్ అయితే నువ్వు మనిషివి కావాలి, లేదా నన్ను గౌరవించే స్వభావం ఉండాలి. నన్ను గౌరవించకున్నా నా లోపాన్ని ఎత్తి చూపే హక్కు స్వేచ్ఛ ఉన్నప్పటికీ మోరల్స్ ఎథిక్స్ పాటిస్తూ ఉండాలి. మరి ఆయనకు చదువు చెప్పిన వాళ్ళు, క్లాస్మేట్స్, సహాయం చేసిన వాళ్ళు అందరూ బ్రాహ్మణులే ఉన్నప్పటికీ ఆయన రివల్యూషన్ అండ్ కౌంటర్ రివల్యూషన్ అనే పుస్తకంలో ఎందుకని ఈ దేశంలో మతం ఎలాంటి క్రూరం చేసింది, దానికి పరిష్కారం మత నిర్మూలన ఎందుకు చెప్పాడు. అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అనే పుస్తకం రాసినప్పుడు ఈ హైందవ ధర్మాన్ని పాటించే వాళ్ళు, ఇది 1936లో వచ్చింది, అప్పటికి రిజర్వేషన్స్ లేవు, ఎస్సీ ఎస్టీ ఎవరెవరు ఎస్సీ ఎస్టీ అనేది లేదు. అప్పుడు స్పష్టంగా చెప్పాడు, ఇందులో వేరే వాళ్ళు ఈ మతంలోకి వస్తే ఏ కులం హోదా ఇస్తారో లేదు, వేరే వాళ్ళు ఈ మతంలోకి రావడానికి ప్రోత్సహించే యాక్టివిటీ లేదు, ఉన్న వాళ్ళని పోకుండా కాపాడుకోవడమో లేకపోతే దీన్ని విభజించి పాలించుకోవడమో చేస్తారు. ఇది ఐక్యతకు పని చేయదు, ఇది మనుషుల తిరోగమనము అని చెప్పాడు. మరి బాబాసాహెబ్కు ఆ పుస్తకం ముద్రించడానికి కూడా బ్రాహ్మణుడే డబ్బులు ఇవ్వచ్చు, మీటింగ్కి మైక్ ఆయనే పెట్టవచ్చు, కుర్చీలు బ్రాహ్మణులే వేయచ్చు. బ్రాహ్మణులు వేరు, బ్రాహ్మణత్వం వేరు. అయితే ఇప్పుడు మనకున్న కామన్ సెన్స్ ప్రకారం బ్రాహ్మణత్వం అంటే పూజ చేయటము, మన హిందూ ధర్మాన్ని కాపాడమని అనుకుంటాం. దాన్ని ఎవరు వద్దన్నారు? ఆ పేరుతో వీడు తక్కువ, వీడు ఎక్కువ, వీడికి ఈ వృత్తే, వీడి ఈ కులమే, వీడి ధర్మం ఇదే, వీడు మా కోసం ఈ సేవలే చేయాలని ఎదగకుండా చేయడం కదా. పీష్వాల మీద కదా పోరాటం చేశారు. పోరాటం చేస్తేనే కదా మనకు భీమా కోరేగాంలో పోరాటం జరిగింది, ఆంగ్లో మరాఠా యుద్ధం ఎందుకు జరిగింది. కాబట్టి చరిత్రలో అన్ని కులాలు, అప్పటికి వీటిని మనం దోపిడీ కులాలు అనలేము, ఇవి ఎస్సీ కులాలు అనలేము, ఇవి ఎస్సీ ఎస్టీ కులాలు అనలేము, బిఫోర్ ఇండిపెండెన్స్ కదా. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎస్సీల కన్నా బీసీలకే ఎక్కువ సేవ చేశాడు. ఆయన
రాజీనామా చేస్తున్న సందర్భంలో హిందూ కోడ్ బిల్ కేంద్ర మంత్రిగా ఉన్న ఆయన ఈ దేశం గురించి ఆలోచిస్తూ అసలు ఆడవాళ్ళు మనతో పుట్టారు, మనల్ని కన్నారు, మన పిల్లలకు జన్మనిచ్చారు, మనతో బతుకుతున్నారు, కాబట్టి తల్లి భార్య బిడ్డ 3 తరం మగవాళ్ళకు సేవలు చేస్తూనే బతుకుతున్నారు, వీళ్ళకి ఈక్వాలిటీ ఇవ్వాలి, నచ్చకపోతే విడాకులు ఇవ్వాలి, తండ్రి సంపాదించిన ఆస్తిలో సమానంగా వాటా ఇవ్వాలి, ఇబ్బంది అవుతే అబార్షన్ చేసుకోవాలి, అవసరం అనుకుంటే సంతానం కలగకపోతే దత్తత తీసుకోవాలి అని ఇలా అనేక విషయాల మీద బాబాసాహెబ్ చక్కగా హిందూ కోడ్ బిల్లు పెడితే అప్పుడున్నటువంటి వాళ్ళందరూ పార్లమెంట్లో ఉన్న వాళ్ళందరూ ఇక మా కుర్చీలన్నీ ఆడోళ్ళకి ఇస్తావా, మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఇడికి వచ్చి పని చేయాలి, మేము పోయి అట్లు ఉతకాలని చెప్పి హేళన చేశారు. అప్పుడు రిజైన్ చేసి పడేశాడు. అలాగే బీసీలకు అన్యాయం జరుగుతుంది అని కూడా అప్పుడు రాశాడు. ఆయన వాయిస్ మాట్లాడే అవకాశం రాలేకపోయింది. అప్పుడు ఆయన డాక్యుమెంట్ని పబ్లిష్ చేశాడు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే పేరు కీర్తి రావడము, అందరూ ఆయన్ని గుర్తించడము, మరీ ముఖ్యంగా ఎస్సీ పీపుల్ గుండెల్లో పెట్టుకొని దేవుళ్ళలాగా మార్చడం వల్ల కొంతమంది బీసీలు, నేను ఒక బీసీని, నాకు క్యాంపస్ సీటు వచ్చింది, రానివాడు ఏమనుకుంటాడు, అంబేద్కర్ వల్లే నాకు సీట్ రాలేదు, బైర్ నరేష్కి ఏమో 76 మార్కులకు ఉస్మానియా సీట్ వచ్చింది, వాడు బీసీ, నాకు 78 మార్కులు వచ్చినాయి కానీ నాకు ఉస్మానియా క్యాంపస్ సీట్ రాలేదని ఒక రెడ్డి సోదరుడు అనుకుంటాడు. అనుకున్నప్పుడు అతనికి సగం సీట్లు ఓసీలే నింపుకున్నారు, నాకు రాలేదని అనుకోడు. నాకంటే 2 మార్కులు తక్కువ వచ్చిన బైర్ నరేష్కు ఓయూ క్యాంపస్ సీట్ వచ్చింది, నాకు రాలేదు, నేను అంబేద్కర్ వల్లే అనుకుంటాడు. దరిద్రం ఏంటంటే 27% విద్యా ఉద్యోగ అవకాశాలు వచ్చాయంటే బాబాసాహెబ్ కారణం. దానికి బాబాసాహెబ్కు థ్యాంక్స్ చెప్పడానికి మనసు చాలామంది బీసీ సోదరులకి. మేము ఓన్ తెలివితేటలతోనే అసలు ఆ కాన్స్టిట్యూషనే లేకపోతే, చట్టం ముందు అందరూ సమానమే అనేటువంటి ఒక ప్రాథమిక హక్కు లేకపోతే, సమానత్వం అనే హక్కు లేకపోతే, దోపిడీ పీడన నుండి రక్షణ పొందే హక్కు లేకపోతే, రాజ్యాంగ పరిహారపు హక్కు లేకపోతే మన జీవితాలు 100 ఏళ్ల క్రితం మన తాత ముత్తాతలు ఎలా బానిసలుగా బతికారో ఇప్పుడు అలా బతకాల్సి వచ్చేది. ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ మేజర్ అని చెప్పేసి ఒక కేటగిరీ పెట్టారు. కానీ ఈ మేజర్కి ఎన్ని సంవత్సరాలు అంటే మేజర్ అవ్వడానికి? అంటే డియర్ ఫ్రెండ్, ఇది 2025. ఇప్పుడు నా కొడుకు కేవలం 14-15 ఏళ్ళు. వాడికి నేను మంచి పోషాహారం పెట్టడం వల్ల నా హైట్ వచ్చాడు, నా పర్సనాలిటీ వచ్చాడు. సింప్లీ ఈ కెన్ హ్యాండిల్ బైక్ అండ్ కార్. వాడు నాకంటే చక్కగా బైక్ని కార్ని నడపగలడు. కానీ 18 ఏళ్ళ వరకు తనకి లైసెన్స్ ఇవ్వకూడదని చట్టం చెప్తుంది. ఈ చట్టాన్ని లెట్ మీ కంప్లీట్. ఇప్పుడు నేను వాడికి పదే రిక్వెస్ట్ చేస్తూ ఉంటా, ఇంకొక 2 ఇయర్స్ ఆగరా, నీ 18th బర్త్డే రోజే నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తా, అప్పుడు నువ్వు రోడ్డు మీకు వెళ్ళొచ్చు అని చెప్తాను. అయినా ఇప్పుడు అప్పుడప్పుడు నాకు తెలియకుండానే మా గ్రౌండ్లో రౌండ్ కొట్టి చూపిస్తూ ఉంటాడు. ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో కార్ హ్యాండిల్ చేసి చూపిస్తూ ఉంటాడు. కోర్స్ ఇది ఇప్పుడు నా కొడుకు అలా హైట్ పర్సనాలిటీ ఉన్నాడు కాబట్టి ఈ కెన్ హ్యాండిల్. అలాగే మా చిన్న అబ్బాయి 7th క్లాస్, వాడు పెద్దవాళ్ళు మాట్లాడే వాటికంటే ఎక్కువ విషయాలు లోతుగా మాట్లాడగలుగుతూ ఉంటాడు. అంటే ఒక్కో జనరేషన్ అయినా కొద్దీ స్పీడ్ పెరుగుతుంది. ఈవెన్ మీరు కూడా అది చవి చూసి ఉంటారు. మనం ఇంటర్ 10th వచ్చేంత వరకు కొన్ని సున్నితమైన విషయాల మీద మనకు ఒక ఒపీనియనే ఉండదు. ఇప్పుడు చిన్నపిల్లలే చెప్పేస్తున్నారు. కాబట్టి జనరేషన్ బై జనరేషన్ మారుతూ ఉంటుంది. ఈ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసేప్పటికీ 1940-50 కాలం నాటికి వాళ్ళు గడిచిన 10-20 సంవత్సరాలని అంచనా వేసుకొని ఒక లెక్కకు వస్తారు. అప్పుడు 21 సంవత్సరాలు వయోజనులు అని నిర్ధారించారు. 21 సంవత్సరాలని వారికి మాత్రమే సమాన ఓటు అని ఇచ్చారు. 1984, 83, 80 ఆ కాలంలో రాజీవ్ గాంధీ గారు ప్రధాని అయిన తర్వాత ఎన్నికల్లోకి వెళ్ళే ముందు 21 సంవత్సరాలని కాస్త 18 సంవత్సరాలకి తగ్గించారు. యంగ్ ఓట్లు చాలా వచ్చాయి. సో ఇప్పుడు ఇది వేరే దేశాలకు వెళ్ళినప్పుడు
ఆ దేశాల్లో 100 సంవత్సరాలు బతికే ప్రజలు ఉన్నారనుకో, వాళ్ళు 25 సంవత్సరాలు పెట్టుకున్నవి ఉంటాయి. ఇప్పుడు జపాన్లో 35 నుంచి 40 సంవత్సరాలు పెళ్లి వయసు, 40 సంవత్సరాలకు పెళ్లి లేకుండా ఉంటారు. చైనాలో ఆల్మోస్ట్ 30 ఇయర్స్. అమెరికా లాంటి ప్రాంతాల్లో అసలు పెళ్ళి అనే విషయమే లేదు పెద్దగా. లివింగ్ టుగెదర్, డేటింగ్ లేదా కామన్ రూమ్స్, అక్కడదో విచిత్రమైన జీవితం ఉంది. ఇంకొన్ని దేశాల్లో 25 సంవత్సరాలకే ఉంటుంది. నా క్వశ్చన్ అనేది కాబట్టి ఆ దేశంలో ఉన్న పరిస్థితుల రీత్యా అక్కడి మెచ్యూరిటీ లెవెల్స్ని బట్టి అక్కడి పాలకులు చట్టాలని ఫ్రేమ్ చేస్తున్నప్పుడు వాళ్ళకున్న అవగాహన మేరకు లేదా అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటర్స్ సలహాల మేరకు వయో పరిమితిని నిర్ణయిస్తారు. ఓకే, ఇది నిర్ణయిస్తారు, బాగానే ఉంది. ఒక గవర్నమెంట్ నుంచి ఒక మనిషి మేజర్ అవ్వడానికి, డ్రైవింగ్ లెసన్ ఇవ్వడానికి అయినా అతనికి పెళ్లి చేసుకోవడానికి అయితే మగ పిల్లవాడికి 21, ఆడపిల్లకి డ్రైవింగ్ లెసన్ కు 18 సంవత్సరాలు, పెళ్లికి 21, ఓటుకు రావడానికి కూడా 18 సంవత్సరాలు, దేనికన్నా నిలవడానికి 18 సంవత్సరాలు. 18 కాదు, దేనికన్నా నిలబడాలంటే 21, 25, 30, 36 ఇలా ఉంది. ఓకే, 18 క్రాస్ అయిన తర్వాతనే కదా. కానీ ఇప్పుడు మామూలు ఆర్టీసీ బస్సులో కూర్చున్నాడు పిల్లాడు, ఒక ఏజ్ వస్తే 5 years 7 years ఉంది ఆఫ్ టికెట్, అంటే గవర్నమెంట్ డబ్బులు తీసుకోవడానికి. సినిమా హాల్కి వెళ్ళాడు, 3 సంవత్సరాలు దాటితే టికెట్ తీసుకోవాల్సిందే. ఇలా ఇప్పుడు గవర్నమెంటే కదా మళ్ళీ ఇక్కడ తీసుకుంటుంది, అక్కడ ఆ ఏజ్ వరకు ఇవ్వట్లేదు, ఇక్కడ తీసుకుంటుంది, ఆ ఏజ్ వరకు ఇవ్వట్లేదు. అంటే ఈ డిఫరెన్షియేషన్ పైన మీరు పోరాడొచ్చు కదా. అసలు పోరాడడం అనడమే బుద్ధి లేని పని. పోరాటం అనేది బుద్ధి లేని పని, మరి మీరు చేస్తుంది. అరే ఇప్పుడు నువ్వు మాట్లాడేది ఎలా ఉందంటే, సినిమా అనేది కళారంగము, వినోదము. ఆర్టిస్ట్ బస్ లెట్ మీ కంప్లీట్. తాను 4 ఏళ్ళు 5 ఏళ్ళ నుంచే సినిమా చూసి ఎంజాయ్ చేయగలడు, అర్థం చేసుకోగలడు. నేను చిన్నగా ఉన్నప్పుడు 7 ఏళ్ళ దాకా టికెట్ తీసుకోపోయేది నాకు. మా అమ్మ థియేటర్ దాకా నన్ను నడిపించి థియేటర్ లోపలికి వెళ్ళేటప్పుడు సంకకేసుకునేది. మా నాన్నకి మా అమ్మకి 2 టికెట్లు తీసుకొని, అరే నువ్వు పడుకోరా అని పడుకున్నాక లోపల తీసుకెళ్ళేది. ఓకేనా? కాబట్టి బస్సులో కూడా వాడు 5 ఏళ్ళ 7 ఏళ్ళ అనగానే లేదు సార్ వాడు చిన్నోడే అని చెప్పి తీసుకోకుండా ఉండే టికెట్లు కొన్ని ఉంటాయి. కొంచెం 7వ తరగతి చదివినా 5వ తరగతి 4వ తరగతి అని చెప్పి తీసుకునేవి కొన్ని ఉంటాయి. ఆ సంస్థ అంటే ఆ థియేటర్ గవర్నమెంట్ నడిపించినప్పుడు ఆ మనిషి ఇక్కడ విజువల్, బ్రెయిన్, ఎంజాయ్, ఎంటర్టైన్మెంట్కి సంబంధించింది కాబట్టి ఆ వయసు ఆ సినిమాకు ఆ పద్ధతినిచ్చారు. బస్ అనేటప్పటికీ అతని బరువు, అతని హైటు, అతని పర్సనాలిటీని బట్టి ఇక్కడ ఏ వయసు టికెట్, ఫుల్ టికెట్ అనేది ఇక్కడ పారామీటర్ వేరు, అక్కడ పారామీటర్ సినిమా థియేటర్ దగ్గర వేరు. ఫ్లైట్ ఎక్కినప్పుడు దాని పారామీటర్ వేరు. ఎలక్షన్కి వచ్చేటప్పటికి నువ్వు ఓటు వేయడానికి 18 సంవత్సరాలు, కానీ సర్పంచ్గా నిలబడడానికి 18 కాదు, ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి 18 కాదు, ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి 18 కాదు. కాబట్టి ఒక్కో పరిస్థితిలో ఒక్కోటి ఉంటుంది కదా. అవే నీళ్ళు చెంబులో పోస్తే కాళ్ళు కడుక్కుంటావు, లోటలు బకెట్లో పోస్తే కాళ్ళు కడుక్కుంటావు, స్విమ్మింగ్ పూల్లో ఉంటే ఈత కొడతావు, గ్లాసులో ఇస్తే తాగుతావు, అన్నీ నీళ్ళే కదా. కాబట్టి నువ్వు పట్టుకున్న పాత్రను బట్టి అందులో ఉన్నట్టు అదే గ్లాస్ వాటర్కి ఒక్కో రేట్ ఉంటుంది కదా కాబట్టి సిచ్యువేషన్ని అవగాహన చేసుకుంటే దీనికి ఎందుకు ఎలా పెట్టి నేను ఫైట్ చేస్తున్నాను. ఏమని, ఓ ప్రభుత్వమా, ఏ ప్రభుత్వమైనా, రేవంత్ రెడ్డి అని కాదు, కేసీఆర్ అని కాదు, అంతకుముందున్న చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి, రోసయ్య, కిరణ్ కుమార్, ఇంకా అంతకుముందున్న వ్యక్తి కాదు. ఓ పాలకులారా, మేము ప్రజలందరం కష్టపడి పే చేసే పన్నులతో విద్యార్థులకు నాణ్యమైన విద్య ఇవ్వాలనుకునే మీరు ప్రభుత్వ పాఠశాలలో ఒక విద్యార్థి పేరు మీద ఎంత ఖర్చు పెడుతున్నారు, గురుకుల పాఠశాలకి ఎంత ఖర్చు పెడుతున్నారు, సైనిక్ స్కూల్కి ఎంత ఖర్చు పెడుతున్నారు, నవోదయ స్కూల్కి ఎంత ఖర్చు పెడుతున్నారు, మైనారిటీ స్కూల్కి ఎంత ఖర్చు పెడుతున్నారు, స్పెషల్ మోడల్ స్కూల్స్కి ఎంత ఖర్చు పెడుతున్నారు. ఇవన్నీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న స్కూల్లే. మరి అప్పుడు సమాన విద్య, కామన్ విద్య ఎందుకు ఉండొద్దు? ఇది మేము ఫైట్ చేయడానికి అర్హత కలిగినటువంటి సందర్భము. మేము దీని మీద ఫైట్ చేస్తాము. కామన్ స్కూల్ రావాలని కోరుతాము, ఈక్వల్ ఎడ్యుకేషన్ రావాలని కోరుతాము, ఈ వేరియేషన్స్ ఉండద్దని కోరుతాము. దీనికోసం సేవ్ ఎడ్యుకేషన్ కమిటీలో నేనున్నాను, పోరాడుతూనే ఉన్నాము. మంచి కాస్మెతి, అలా కాకుండా మంచి కాస్మెతి దాని నుంచి నేను విద్య కోసం పోరాడుతున్నప్పుడు మీ తీసుకున్న కాస్ అవుతుందో అది వన్ ఆఫ్ ది బెస్ట్ కాస్. అది దానికోసం నేను
ఇలాంటిది మాట్లాడండి ఇంకా కానీ అదే నేను నా కొడుకు 18 ఏళ్ళు అయ్యేదాకా టికెట్ తీసుకోను అని అంటే వాడు లోపల రానిస్తారు, వీడికి సపరేట్ సీట్ కదా. సరే అన్న, ఇది ఇలా ఉంటే బస్సులో టికెట్ తీసుకొని అంటే ఒక కుర్చీలో మరి కూర్చోర్రా ఇద్దరంటే కూర్చుంటారా? సరే, మీరు అంబేద్కర్ గారి దగ్గరికి వెళ్దాం. సార్, అంబేద్కర్ గారు రెండో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం వచ్చిందన్న. ఏమో మీరు చేసుకుంటారా మీ మిస్సెస్ చనిపోతే అనుకోకుండా? అంటే ఆయన, నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఆయన గురించి అది నా ఎదురుకున్నావుగా. నేను ఉన్న సందర్భంలో అయితే రెండో పెళ్లి చేసుకున్నాను. ఒకవేళ నేను చేసుకుంటే నువ్వు నాకు తప్పు పడతావు. అభ్యంతరం ఉండదు నీకు. మరి ఇప్పుడు బాబాసాహెబ్ చేసుకునేందుకు అభ్యంతరం వచ్చింది? అంటే ఒక మాట, హాస్పిటల్లో ఉండి బెడ్ మీద ఉన్నాడు కాబట్టి హెల్ప్ చేసింది కాబట్టి చేసుకున్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఆమె అరే అవన్నీ కాదే, బాబాసాహెబ్ 2 పోతాడా పోడా? పోతాడు. యూరిన్ పోతాడా పోడా? పోతాడు. మనిషి కాబట్టి పోతా, తింటాడు పోతాడు. 2 స్మెల్ వస్తుందా, టేస్ట్ ఉంటుందా? కంపల్సరీ వస్తుంది. బాబాసాహెబ్ అంత పెద్ద ప్రపంచం మీద 2 పోతాడా? ఎవరికైనా పోతుందో వస్తాడు. లెట్రిన్ ఎవరినైనా లెట్రినే, సండాస్ ఎవరినైనా సండాసే. జుట్టు ఎవడైనా పెరిగితే కత్తెరతో కట్ చేస్తుంది. బాబాసాహెబ్ ఎంటుకల, లేకపోతే ఆంజనేయులు ఎంటుకల, బైర్నరేష్ ఎంటుకల, కత్తెరే. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బతికి ఉన్న కాలంలో ఆయనకి తోడు కావాలనుకున్నారు, తప్పేముంది? మనం కామన్ సెన్స్తో ఎందుకు ఆలోచించకూడదు? అసలు ఆ రోజుల్లో పెళ్ళిళ్ళు పెటాకులు లేకుండా, రెండో పెళ్లి చేసుకునే ఆలోచన లేకుండా స్తబ్దంగా మోడుబారిపోయి జీవిస్తున్న జీవితాలందరికీ ఒరే ఏ వయసులోనైనా పెళ్లి చేసుకోవచ్చు అని, లవ్ పుట్టే అవకాశం ఉందని చెప్పేసి. లవ్ అనేది నాన్ సెన్సా, నేరమా? కాదు, తప్ప కాన్స్టిట్యూషన్ లో ఏమైనా ఉందా? ఎవరైనా లవ్ చేయొచ్చు. మీరు ఎప్పుడు లవ్ చేయలేదా? నేను లవ్ మ్యారేజ్ ఉన్నది. మరి అంటే మీరు చేస్తే లవ్, ఆయన చేస్తే వ్యామోహము లేదా పిచ్చి పైన? ఎన్ని డిగ్రీలు సంపాదించాడు అంబేద్కర్? అర్థం కాలే. అంబేద్కర్ గారు ఎన్ని డిగ్రీలు సంపాదించారు? ఒకటి బ్రదర్, నేను 10 డిగ్రీలు బ్రదర్. డాక్టర్ బైరి నరేష్ 10 డిగ్రీలు. డబుల్ స్కాలర్గా మీరు అంతగా 2 PhDలు కదా. 10 డిగ్రీలు అంటే మీకు అవగాహన ఉండాలి ఫస్ట్. డిగ్రీ అంటే గ్రాడ్యుయేషన్. ఓకేనా? గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ. బిఏ అనేది ఒక డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ. రామాయణాయుడు బిఏ అని చూసుకుంటా కదా, సినిమా థియేటర్లో కనిపించేది కదా బిఏ అని, ఒక డిగ్రీ. ఆ తర్వాత ఎంఎస్సి సైకాలజీ ఒక డిగ్రీ, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఒక డిగ్రీ, తర్వాత ఎంహెచ్ఆర్ఎం ఒక డిగ్రీ, ఎంసీజే ఒక డిగ్రీ, ఎల్ఎల్బి ఒక డిగ్రీ, బిఈడి ఒక డిగ్రీ, పిహెచ్డి ఒక డిగ్రీ, తర్వాత ఒక 2 డిప్లొమా డిగ్రీలు. ఇప్పుడు ఇవి 10తో నీకేం పని? ఈ 10తో నేను ఉద్యోగం కోసం అప్లై చేసినప్పుడు నాకంటే ఎక్కువ మార్కులకి ఇచ్చేయి. నాకు 10 డిగ్రీలు ఉన్నాయి కాబట్టి ఉద్యోగం ఏమని నేను అడగట్లేదు కదా. సో బాబాసాహెబ్ గారు ఆ రోజుల్లో తాను ఉత్తమ మార్కులతో చదువుతూ, తనకి చదువు అంటే చాలా ఇష్టం, అలా చదువుతూ వెళ్ళాడు. దేశ విదేశాలకు వెళ్ళినప్పుడు ఆ యూనివర్సిటీ నిబంధనల ప్రకారంగా ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది, ఏకకాలంలో 2 డ్యూయల్ డిగ్రీస్ చేయవచ్చు అని. ఎప్పుడు ఇచ్చింది అది? ఈ మధ్య 1-2 ఇయర్స్ అవుతుంది అనుకుంటా. ఒకేసారి 2 డిగ్రీలు చేయవచ్చు. ఇప్పుడు మన దగ్గర ఉంది, ఇప్పుడు ఉంది. అక్కడ అప్పుడు లేదు. ఎందుకు లేదు? అప్పుడు కూడా ఉందా? ఓకే. అసలు మనలాగా 2 ఇయర్స్ 3 ఇయర్స్ కావు అప్పుడు డిగ్రీలు. అక్కడ ఒక సిలబస్ ఉంటుంది, బుక్స్ ఉంటాయి, తాను చదవాలి, అటెండ్ అవ్వాలి, వాళ్ళు వాల్యుయేషన్ చేసి పాస్ అవుతే డిగ్రీ ఇచ్చేస్తారు. కానీ నాతోటి కొంతమంది మాట్లాడినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు టీసీస్ని పేరు మార్చి ఒక దొంగ డిగ్రీ సంపాదించారు అని చెప్పేసి అట్లా అనడానికి వాడికి సిగ్గు లేకుండా మీకు ఆయన ఉండాల్సిన అవసరం. టీసీలు ఒకటి బ్రదర్, ఒక మనిషి మనిద్దరం నువ్వు లేనప్పుడు నీ గురించి మాట్లాడమే పిచ్చి పని, మన ఇద్దరం ఇక్కడ లేని థర్డ్ పర్సన్ క్యారెక్టర్ని అసెస్మెంట్ చేయడమే పిచ్చి పని. అంటే వాళ్ళ చరిత్ర రాసింది కదా, అంటే వాళ్ళ బుక్స్ లో, వాళ్ళ హిస్టరీ బుక్స్ లో రాసింది కదా. ఆంజనేయులు గారు మీరు ఒక పని చేయొచ్చు. బాబాసాహెబ్ తన పేరు మార్చుకొని టీసీ, దొంగ టీసీ, ఓ దాని మీద భీమరావు అని, ఓ దాని మీద అంబేద్కర్ అని, లేకపోతే ఓ దాని మీద ఆంజనేయులు అని, ఓ దాని మీద బైరి నరేష్ అని డిగ్రీలు చదివాడు. పరీక్ష ఈయనే రాసిండా వేరేటోళ్ళు రాసిర్రా? నేను ఆయన నేరం చేస్తే నేరమే అంట, నువ్వు ఆధారం చూపిస్తే నేను కూడా నమ్మడానికి సిద్ధంగా ఉన్నా, నా అభిప్రాయం కూడా మార్చుకుంటా, దొంగ డిగ్రీలతోనే పాస్ అయినా అంగీకరిస్తా. నేను నీతో ఆర్గ్యూ చేయట్లేదు, వ్యతిరేకించట్లేదు. నేను ఆయనే రాసిండా, పోతే ఇప్పుడు నీతో అన్నోడు రాసిండా పరీక్ష? ఆయనే రాసిన మార్కులు ఆయనకే, ఆయన రాసిన దానికే వేసిరా? లేకపోతే ముందు మనం ఒక ఫోర్జరీ చేసి చేయడం అనేది తప్ప కాదు. అంటే ఇప్పుడు ఇక్కడ మీకు అంత అర్హత ఉండొచ్చేమో, మీడియా కాబట్టి
బాబాసాహెబ్ దొంగ డిగ్రీ చేసిండు, బాబాసాహెబ్ తప్పు చేసిండని చెప్పే స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ 4th ఎస్టేట్గా మీలాంటి మోరల్స్ ఉన్న ఛానల్స్కి అవకాశం ఉంది. కానీ మాలాంటి వాళ్ళకి మనసు బాధ అనిపిస్తుంది. ఒకవేళ నిరూపించకుండా ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడితే మీ మీద వాల్యూ పోతుంది, మీ ఛానల్ మీద వాల్యూ. 100% నిరూపిస్తాను నేను, 100% నిరూపిస్తాను ఆ వై విషయం. నాట్ బ్రదర్, బెటర్ టు విష్ ఆల్ ది బెస్ట్. 100% నిరూపిస్తాను. ఎందుకంటే దీనిపై ఆల్రెడీ నాకు ఇదే డౌట్ వచ్చి మాట్లాడినా దాని గురించి, బుక్ గురించి నేను ఆల్రెడీ నా ఛానల్లో తప్పకుండా బ్రదర్. ఇప్పుడు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో కూడా దీని గురించి కొన్ని వీడియోస్ చేయడం జరిగింది, కొంతమందిని పిలవడం జరిగింది, కొంతమందిని మాట్లాడి దీని గురించి ఒక క్లారిటీ ఇవ్వడం కూడా జరిగింది. దాంట్లో ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, మీకు క్లారిటీ వస్తుంది. ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. చెప్పండి అన్న. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చదువుకోలేదు. ఓకే, నా స్టేట్మెంట్, బైరి నరేష్ స్టేట్మెంట్. బాబాసాహెబ్ ఏం చదువుకోలేదు. ఆయన సర్వీస్ ఏంటి, ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి, ఇండిపెండెన్స్లో ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి, డిస్క్రిమినేషన్ని ఫైండ్ అవుట్ చేయడంలో ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి, ఈ పీపుల్ని ఎన్లైట్ చేయడం కోసం ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి, ఆయన రాసిన బుక్స్. 20 పేజీలు రాస్తే నాది ఎంఏ అయిపోయింది బ్రదర్. మొన్న జర్నలిస్ట్గా 20 పేజీలు రాస్తే 60 మార్కులు వచ్చాయి. 20 పేజీలు డిసైడ్ చేస్తాయా ఆ సబ్జెక్ట్లో నాకున్న నాలెడ్జ్ కావాలా నీకు? అంటే జస్ట్ ఒకటి. ఆయన రాసిన పుస్తకాల మీద 100 PhDలు వస్తున్నప్పుడు, ఆయన రాసిన పుస్తకం వ్యాసాల మీద ప్రపంచ దేశాల్లో పాలిటిక్సే మారుతున్నప్పుడు, ఎకానమీ సిస్టమ్సే మారుతున్నప్పుడు, అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్సే మారుతున్నప్పుడు మనం వెనక్కి వెళ్ళిపోయి, మా నాన్నమ్మ అనేది వీడి పీతుల ఇత్తులు ఏరుకొని తినే రకం ఉన్నారా అని. అంటే అది అప్పుడు నాకు అర్థం కాకపోయేది. అంటే బర్రె పేడేసిన తర్వాత కొంచెం నీళ్ళు పోస్తే ఆ మొక్కజొన్న గింజలు అరగకుండా ఉంటాయి కదా, అవి తీసుకొని తినేవాడంట. అలా ఒక గ్రామీణ సామెతలు అలా ఉంటాయి. అది మనం తప్పుగా అనుకోక్కర్లేదు. కాబట్టి ఇప్పుడు బాబాసాహెబ్ ఏం కలలు కన్నాడు, ఇండియా ఎలా ఉండాలని కలలు కన్నాడు, సప్రెస్డ్ డిప్రెస్డ్ కమ్యూనిటీస్ని ఎలా ఎన్లైట్ అవ్వాలన్నాడు, ఆయన నాలెడ్జ్ని ఎలా థింక్ చేసేవాడు, ఆయన పుట్ నోట్స్ ఎలా రాసుకునేవాడు, పార్లమెంట్ డిబేట్స్లో ఒక్కో క్వశ్చన్కి ఎలా ఆన్సర్స్ ఇచ్చేవాడు, ఆయన ఎంత టైం చదివేవాడు, ఆయన నుంచి ఈ సమాజానికి మేలు ఎంత చేయగలము అని చూడాలి. కానీ మహాత్మా గాంధీ తన నిగ్రహాన్ని కాపాడుకోవడం కోసం బట్టలు విప్పుకొని పక్కనున్న ఆడపిల్లల్ని పట్టుకొని ఫోటో దిగాడు అని, ఫోటో ఉంది కావచ్చు, అది నిజమే కావచ్చు, అసలు అది డిస్కషన్ అవసరమా? గాంధీ మహాత్ముడిగా ఠాగూర్ చేత అనబడ్డాడు, ఈ దేశమంతా అంగీకరించింది, నాయకత్వం వహించాడు. గాంధీకి జై అంటే అయిపోద్ది. కానీ ఆయన బట్టలు లేకుండా అనుకున్నాడు. ఇప్పుడు అసలు వాళ్ళు చచ్చిపోయి ఎంతకాలం అయింది, ఈ దేశం మీద వాళ్ళ పాత్ర ఏంటి, ఇప్పుడున్న మనం ఏం చేయొచ్చు, లేదా మన చుట్టూ ఉన్న వాళ్ళ తప్పుడు వల్ల మనకు జరుగుతున్న నష్టం ఏంటని కదా కావాల్సింది. సరే, మీరు అనుకున్న దానికి ఎడ్యుకేషన్ సిస్టంలో మొట్టమొదటిసారి తప్పు ఎవరు చేశారన్న? ఎక్కడ జరిగింది తప్పు అంటే బ్రదర్, ఇప్పుడు వాళ్ళు మొదట ఎవరు రాశారు? అలా నా క్వశ్చన్కి ఆన్సర్ అండి, నేను ఆన్సర్ ఇస్తాను. ఎడ్యుకేషన్ సిస్టంలో నేను క్వశ్చన్కి మన చరిత్ర కంటే మన భారతదేశ చరిత్ర గొప్పదంటారా కాదంటారా? మీరు ఒక విషయం, అసలు ఈ గొప్పది అనే పదమే పిచ్చిది. గొప్పది అనే పదం పిచ్చిది, అర్థం లేనిది. ఎందుకలా? అరే అమెరికా చరిత్ర గొప్పదా? ఎవరి చరిత్ర గొప్ప? నా దేశం. మరి ఎవరిది వాడికి గొప్పదైనాక గొప్పదనం ఎందుకు? సరే కదా, బయటడు చరిత్ర మన దానికి చెప్పేదానికంటే మన చరిత్ర మన వాళ్ళకి చెప్పుంటే, బయట చరిత్ర చెప్పేదానికంటే మన చరిత్ర మనకు చెప్పేదంటే ఈ సిచ్యువేషన్ ఇంత వచ్చేది కాదు కదా. ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంత మార్పులు జరిగే అవకాశం ఉండేదే, ఇంత పోరాడే అవకాశం. బ్రదర్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్, మీ తాత సర్పంచ్, మీ ఊరు గ్రామం ఏర్పడ్డప్పటి నుంచి మీ తాత సర్పంచ్, మీ అయ్య సర్పంచ్, నువ్వు సర్పంచ్. ఇప్పుడు మన ఇద్దరం డిస్కస్ చేస్తున్నాం, మన ఊరు బాగుపడాలంటే ఏం చెప్తే బాగుండు అని. అంతా మీదేరా దరిద్రుడా, నువ్వు నీ వాళ్ళేరా, మీ ముత్తాతగాడు అట్ట చేసిండు, మీ తాత ఇట్ట చేసిండు, కనీసం నువ్వన్నకి ఇట్లా చేయరా అంటాం. తప్పంతా ప్రజలందరిది, గ్రామం మొత్తం అయి ఉండాలి, లేకపోతే మీ ముత్తాత నుంచి మీ తాత నుంచి నీ దాకా అయి ఉండాలి. మరి ఇక్కడ భారతదేశంలో అధ్యాపనం బ్రాహ్మణ కర్తవ్యం అన్నారు. ఈ దేశంలో చదవడము బోధించడము బ్రాహ్మణుల యొక్క విద్య పని, రక్షించడము పాలించడం క్షత్రియుల యొక్క పని, ఆర్థిక వ్యవహారాలు ఈ వ్యవసాయ ఈ ప్రక్రియ వైశ్యుల పని, వీళ్ళకి సహకరించడము శూద్రుల పని అని చెప్పారు.
ఇప్పుడు ఎవడిని తప్పుపడదాము? మొదటగా గురుకులాలను పెట్టి తమ అనుభవాలని రాజుల పిల్లలు లేదా సంపన్నుల పిల్లలని ఊరు చివర ఆశ్రమాల్లో పెట్టి చక్కగా చదువు నేర్పించిన వాడిని తప్పందామా? గ్రంథాలు రాసి తాళపత్ర గ్రంథాల్లో భద్రపరిచినోడు అందరికీ చెప్పకుండా రివీల్ చేయకుండా దాచిపెట్టినోని తప్పందామా? వీటిని ఎత్తుకపోయినోని తప్పందామా? అందరికీ అర్థమయ్యేలా చెప్పకపోవడం తప్పందామా? ఇప్పుడు కూడా అన్ని ఊళ్ళలో అన్ని స్కూళ్ళలో రూపాయి ఖర్చు లేకుండా సమానమైన విద్య, శాస్త్రీయమైన విద్య, ఉన్నోడికైనా లేనోడికైనా ఒకటే విద్య అనేటువంటి దాన్ని అమలు పరిస్తే సరిపోతుంది కదా. సరే, మీరు సరిపోతుంది కదా అన్నప్పుడు మీరు ఈ స్కూల్ వ్యవస్థ వీటి మీద కాకుండా ఒక మినిస్టర్ అయ్యి పార్లమెంట్లో కొట్లాడొచ్చు కదా, దీని గురించి అక్కడ మాట్లాడొచ్చు కదా. బ్రదర్, మళ్ళీ ఈ ప్రశ్న కూడా ఎట్లుందంటే ఇక్కడ కొట్లాడితే ఎంతవరకు అవుతుందండి? ఇప్పుడు ఒక స్కూల్కి వెళ్ళారు, కొన్ని స్కూళ్ళకి వెళ్ళారు, కొంతమంది ప్రిన్సిపాల్తోటి లేకుంటే అక్కడ ఉన్న లోకల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వీళ్ళతో మాట్లాడితే పార్లమెంట్లో చేస్తేనే కదా అక్కడ మాట్లాడుతూనే జరిగేది. పార్లమెంటుకు వెళ్ళే వాళ్ళకి వాళ్ళ కర్తవ్యాన్ని గుర్తించడం కూడా ఒక పనే. మందకృష్ణ మాదిగా ముఖ్యమంత్రి ఏం కాలే, కానీ గుండె జబ్బుల వాళ్ళందరికీ ప్రభుత్వమే చేయించాలని రాజశేఖర రెడ్డి గారి మీద ఒత్తిడి చేసి పోరాటం చేసి ఒప్పించి చట్టం చేపించి ఇప్పుడు అందరినీ కాపాడుతున్నాడు. ఆయన మినిస్టర్ అయిందా? నువ్వు చెప్పు. కాలే, ఏ రోజు ఆయన కాలే కదా. మరి 6 కేజీల బియ్యం గురించి పోట్లాడిండు. వికలాంగులందరికీ వీళ్ళను వైకల్యం కలిగిన వారు అనకూడదు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అనకూడదు, దివ్యాంగులు అనాలని ఇప్పుడు మనం అంటున్నాం. ఆ సోయి చాలామందికి ఉందో లేదో. వాళ్ళందరికీ ఆరాధ్యమైన వ్యక్తిగా మారిపోయాడు కదా. మరి ఆయన మినిస్టర్ ఎన్నిసార్లు చేసిండు? సెంట్రల్ మినిస్టర్ అయినా, ముఖ్యమంత్రి అయినా. పోనీ దశలు ఉంటాయి బ్రదర్. ఒకరు పీర్ గ్రూపుతో ప్రెషర్ గ్రూప్ క్రియేట్ చేస్తారు, ఒకరు ఇంటలెక్చువల్ రోల్ ప్లే చేస్తాడు. ప్రొఫెసర్ జయశంకర్ మినిస్టర్ అయ్యిండా, ఎమ్మెల్యే అయ్యిండా? ఆయన తన ఇంటలెక్చువాలిటీతో మరి కోదండరామ్ సార్ ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యిండు, కానీ అంతకుముందు మరి ఆయన ముఖ్యమంత్రి అయి తెలంగాణ తీసుకొచ్చిండా, కేంద్ర మంత్రి అయి ఈయన ఇక్కడ ప్రెషర్ గ్రూప్ రిలీజ్ చేసిండు. ఇంకో చోట పోరాటోళ్ళు మల్లెపల్లి లక్ష్మీ సార్ లాంటి వాళ్ళు అటువైపు పోరాటం చేసిరు. కళారంగంలో గద్దరన్న లాంటి వాళ్ళు, విమలక్క లాంటి వాళ్ళు పోరాటం చేసిళ్ళు. రసమై బాలకృష్ణ అన్న, దేశపతి శ్రీనివాస్ అన్న, అంతడుపుల నాగరాజ్ అన్న, నిర్నాల కిషోర్ అన్న, ఒక్కరా రామ్ నరసన్న, ఎంతోమంది కదా. ఒకరు కళారంగంలో, ఒకరు విద్యారంగంలో, ఒకరు సాంస్కృతిక రంగంలో. కాళోజీ గారు ఆ రోజు చెప్పారు కదా, తన గొడవలో వివరించారు కదా, చెప్పారా లేదా? చెప్పారు. మరి కాళోజీ ముఖ్యమంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా? విజయశాంతి గారు, కేసీఆర్ గారు ఇద్దరు మాత్రం పార్లమెంట్కు వెళ్ళారు, వాయిస్ వినిపించారు. ఇద్దరే ఉన్నప్పుడు తెలంగాణ గురించి ఒక ప్రక్రియ జరిగింది. వాళ్ళిద్దరి వల్ల వచ్చిందనడం అజ్ఞానం. ఇంతమంది పోరాటం ఫలితంగా వాళ్ళ ఫలితం కూడా ఒక భాగం. కాబట్టి నాలాంటి ఆలోచనతో ఉన్నవాళ్ళు కేంద్రంలో, రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు వాళ్ళు చేస్తారు ఆ పాత్ర. నేను చదవడము, చెప్పడము, అవసరం ఉన్న చోటుకి వెళ్ళడము, అవగాహన కలిగించే మార్గాన్ని ఎంచుకున్నాను. ఇంకా నన్నే అక్కడికి పోమానంటే ఇదేమైనా అర్థం? అక్కడికి వెళ్తే ఈజీ అయ్యే ఆలోచన ఎక్కువ. కొన్ని ఇప్పటివరకు ఎవరు వెళ్ళిన వాళ్ళు అంతా వేస్ట్ కాలే అంటావా? వెళ్ళిన వాళ్ళు వేస్ట్ కాలనట్లే నేను అనేది. ఇప్పుడు పార్లమెంటులో రాజ్యాంగాన్నే రాసి బాగా పుస్తకాలు చదివి అనేక డిగ్రీలు సంపాదించి బ్రిటిష్ వాళ్ళ మెడలు కూడా వంచి అంగీకరించి మంత్రిగా ఉన్నటువంటి బాబాసాహెబ్ గారే ఆడవాళ్ళకి సమానత్వం ఇద్దామని హిందూ కోడ్ బిల్లు పెడితేనే ఆడెవ్వడు అంగీకరించకపోతే తిక్కలేసి రిజైన్ చేసి వచ్చాడు. ఇక ఇప్పుడు బైరనరేషు పార్లమెంట్కి పోయి మంత్రి అయి ఈ వ్యవస్థను మార్చాలనుకోవడం ఎంత? ఇప్పుడు మన వాయిస్ అనేది ఇక్కడ చేసేదానికి ఒక పోరాటం జరుగుతుంది. అక్కడ చేసేవాళ్ళు అక్కడ చేస్తారు, ఇక్కడ చేసేవాళ్ళు ఇక్కడ చేస్తాం. పోరాటం జరుగుతున్న నేను ఎంచుకున్న మార్గం అది కాదు. నేను ఎంచుకున్న మార్గము విద్యార్థుల్ని చైతన్యపరచడము, యువతని స్ఫూర్తిని నింపడము, ప్రజలకు అవగాహన కలిగించడము, నాలాంటి వాళ్ళని సమీకరిస్తూ వాళ్ళకు నేను తోడుగా ఉండడము. మా శక్తి మేరకు ముందుకు వెళ్తాం. మా శక్తి మిగిలినప్పుడు ఇంకొక అంశం మీదకి మా శక్తిని మళ్ళిస్తాం. అన్న, ఇప్పుడు మీ వైఫ్ అయితే జాబ్ చేస్తుంది, తను గవర్నమెంట్ టీచర్ అని చెప్పారు కదా మీరు. గవర్నమెంట్ టీచర్, మీ ఇంట్లో గడవడానికి ఇవన్నీ బాగున్నాయి, మీ పిల్లలకు మీకు అంతే. కానీ ఇవన్నీ ప్రోగ్రామ్స్ చేయడానికి ఫండ్స్ ఎలా? బయట తిరగాలన్నా మీ కారు ఉంది, కార్లో తిరగాలన్నా, లేకుంటే నలుగురితో మీతో పాటు వచ్చినప్పుడు వీళ్ళకి ఫుడ్ కావాలన్నా, వీటన్నిటి తిరగాలన్నా సరే ఫండ్ ఎలా? మరి మా అభిమానులు,
మా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్, ఆ కార్యక్రమం నిర్వాహకులు, అక్కడున్న మాలాంటి ఆలోచన పరులు, సింపథైజర్స్, శ్రేయోభిలాషులు, మా కార్యకర్తల్లో ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు, కాస్త కూస్తో తిండి పెట్టగలిగే వాళ్ళు పెడుతూ ఉంటారు. మేము ఎక్కడ దాదాపుగా 90% అనవసరమైన ఖర్చులు ఉండవు. ఉదాహరణకి పోయిన సండే అనకాపల్లికి వెళ్ళాం. అక్కడ దయాల్ రాజన్న, గోల్కొండ శ్రీనివాస్ గారు మా డాక్టర్, మా జిల్లా అధ్యక్షుడు. ఈ అన్న అక్కడ ఒక డీలర్. ఆ పక్కపంటి శంకర్ అన్న ఉంటాడు, జ్ఞానసుందరం మాస్టర్ ఉంటాడు. నరేష్ గారు మీకు ట్రైన్ టికెట్ బుక్ చేస్తాము, మీరు మీ ఆవిడిద్దరు రండి, రోజంతా మాతో గడిపి వెళ్ళండి. ఇక్కడ ఒక 100 మంది వస్తున్నారు, అందరికీ పప్పు చారు భోజనం పెడుతున్నాము. ఒక భోజనం 60 రూపాయలు, 6,000 రూపాయలు. మేము మీ ప్రయాణం ఖర్చులు ఒక 1,000-1,500, మొత్తం 8,000 అని స్టేజు, బెంచ్, కుర్చీలు, బల్లాలంటే ఇవేమొద్దు, చెట్టు కింద పెట్టుకుందాం అన్నారు. సో వాళ్ళు నలుగురు తలా 2,000 వేసుకున్నారు, ఇచ్చారు. మా టికెట్ వాళ్ళే బుక్ చేశారు, స్టేషన్లోంచి రిసీవ్ చేసుకున్నారు, మళ్ళీ స్టేషన్లో మాకు ఎక్కించారు. మేము అక్కడ పెద్ద ఖర్చు ఏం రాలేదు. ఇది ఖర్చు లేదండి. ఇప్పుడు మీతో పాటు నలుగురు ఉన్నారు, వాళ్ళ జీవనోపాధి ఎలానే? అసలు ఇక్కడ ప్రజల్లో కూడా ఇది మంచి ప్రశ్న. చాలామంది అనుకుంటారు మా మిస్సెస్కి ఉద్యోగము పెళ్ళైనాక 5 ఏళ్ళకి వచ్చింది. నేను ఉద్యమము 1995 నుంచి నేను అది గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీతో పాటు నలుగురు కాదు, ఇక్కడ కంపారిజన్, రాంగ్ కంపారిజన్ని కరెక్ట్ చేయడం కోసం నేను చెప్తున్నాను. ఓకే, చెప్పండి. ఇప్పుడు నీకేదో నువ్వు బలిసినావు, నువ్వు చేస్తావురా, ఇంకా పేదలను ఎందుకు తిప్పుకుంటున్నావురా అనేది నా క్వశ్చన్. ఇక్కడ మా సంఘంలో ఏ వ్యక్తి కూడా తన కుటుంబాన్ని వదిలిపెట్టి, తన చదువును వదిలిపెట్టి, తన వృత్తిని వదిలిపెట్టి, తన బతుకుదరిని వదిలిపెట్టి తిరగడం ఉండదు. ఏ ప్రాంతంలోని ఆ ప్రాంతంలో నివసిస్తూ, వాళ్ళ చదువులు చదువుతూ, వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటూ, వాళ్ళ వ్యవసాయాలు చేసుకుంటూ, వాళ్ళ బతుకుతూ, వాళ్ళు ఉన్న చోటే దీపం వెలిగి వెలుతురునిచ్చినట్టుగా ఇవ్వాలి. వత్తిలో చమురు ఎంత ఉంటే అంత వెలుగు వచ్చినట్టుగా ఎవరి శక్తి మేరకు వాళ్ళే పనిచేయాలి. నేను ఆయా జిల్లాలకు వెళ్ళినప్పుడు, అన్న మిమ్మల్ని కలవచ్చా, ఈరోజు నేను ఫ్రీగానే ఉన్నాను. వాడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఇలా సాటర్డే సండే ఫ్రీ. నేను సిటీకి రాగానే వచ్చి నాకు కారు ఎక్కింది. ఆ పక్కన తమ్ముడు సైకాలజిస్ట్. అన్న కొన్ని విషయాలు నేర్చుకున్నానని నేను వచ్చి నా డ్రైవింగ్ తీసుకున్నాను. ఈ సిస్టర్ ఇక్కడ ఒక వేరే వర్క్ మీద వచ్చింది. అన్న మీరు ఎక్కడ ఉన్నారంటే ఇక్కడ ఉన్నాను, నేను మీతో మాట్లాడాలను, ఒక చిన్న ఆడపిల్లకి సైకాలజీ కౌన్సిలింగ్ అంది. సరేరా అని చెప్పాను. మాతో బతుకులు వదిలిపెట్టుకొని, ఉద్యోగాలు వదిలిపెట్టుకొని, చదువులు సంకనాకించుకొని మేము అయినా మేము తినిచ్చటోళ్ళం కాదు, తాగిపిచ్చటోళ్ళం కాదు, లేదా నెల నెల జీతాలు ఇచ్చే ఫుల్ టైమర్లం కాదు కదా. మాతో అలా ఏముండరు. మేము ఒక 1000 మందితో ఒక మీటింగ్ పెడతాం 2-3 రోజులు. అప్పుడు అన్ని జిల్లా కమిటీల వాళ్ళు తలా కొన్ని డబ్బులు వేసుకొని వాళ్ళు ఒక కమిటీగా ఏర్పడి అవన్నీ అందరికీ భోజనాలు ఏర్పాట్లన్నీ చేస్తూ ఉంటారు. అయిపోయాక ఎవరెవరు ఎంత సహాయం చేశారో ప్రకటించి ఖర్చులు మిగిలిన అన్నీ చెప్తారు. మిగిలినాక అన్న మిగిలిన ఏం చేయాలంటారు, ఇవి జిల్లా కమిటీలో మళ్ళీ సమావేశాలకు వాడుకున్నాను నేను ఇస్తాను. అన్న ఈ 5,000 మీ ప్రయాణం ఖర్చుకొని ఉంచండి అంటే, మా మిస్సెస్ శాలరీ వచ్చింది నాకు వద్దురా అని చెప్తుంటాను. మంచి క్లారిటీ వచ్చిందన్న. ఎందుకంటే కొన్ని విషయాలు కొంతమందికి ఉన్న డౌట్స్ని నా ద్వారా నేను అడగడం జరిగింది ఈ ఇంటర్వ్యూలో. నిన్న సైన్స్ డే ఫిబ్రవరి 28 చాలా ఘనంగా జరిపాం. 1000 మంది పాల్గొన్నారు. ఖర్చు ఎంతో తెలుసా? ఎంత అయ్యిందంటారు అన్న? 10 రూపాయలు. 1000 మంది ఫుడ్ ఏమైనా పెట్టారా? ఎక్కడన్నా ఒక సమావేశం ఏర్పాటు చేయడానికి ఒక ప్లేస్ అలాంటిది ఏమన్నా మైకులు అంటే సొంత 10 రూపాయలు అన్నప్పుడు మీరు 10 రూపాయలు అన్నప్పుడు ఒక ప్లేస్ కావాలన్నప్పుడు ఆ బిల్డింగు కట్టేందుకు డబ్బులు అవుతాయి. మైకులు మీరు 1000 మంది కూర్చున్నప్పుడు మాట్లాడడానికి మైక్ ఏదైతుందో అది కొన్నప్పుడు ఇప్పుడు మీకు ఫ్రీ అవ్వచ్చు, అది కొన్నప్పుడు డబ్బులు అవుతాయి. విషయం ఏంటంటే చైర్లు కొన్నప్పుడు వాటికి డబ్బులు. మనుషులందరూ మామూలుగానే వ్యూవర్స్, ప్రజా చైతన్య కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళు, ఉద్యమాలపై అవగాహన ఉన్న వాళ్ళు వెంటనే 10 రూపాయల ఇక్కడ అబద్ధం చెప్తున్నాడు, అట్లెట్లా సాధ్యమైంది, మేము 1000 మందితో పెడతాం, 10 రూపాయలు ఇస్తాం, 1000 మందితో మీటింగ్ పెడతావా అని అడుగుతారు. ఇక్కడ ఏం జరిగిందంటే మేము సైన్స్ డే జరపాలనుకున్నాము, అది మా వాట్సాప్లో ప్రతిపాదనగా పెట్టాము. అప్పుడు ఒక 2 కాలేజీలు 2 స్కూళ్ళ వాళ్ళు మేము ఈ సైన్స్ డేకి మీరు వచ్చి చక్కగా మ్యాజిక్ ప్రదర్శన ఒక టీం ఇచ్చి మీరు మంచి ప్రసంగం ఇస్తానంటే మేమే అన్ని ఏర్పాట్లు చేసుకుంటాము అన్నారు. యాక్చువల్లీ మేము మా ఆలోచనని మా వాట్సాప్ గ్రూప్లో పెడితే ఒక మంచి మనిషి
మీలాంటి ఆలోచన విద్యార్థులకు తెలియాల్సిన అవసరం ఉందని ఆయనే ఫంక్షన్ హాల్ పెట్టి చైర్స్ తెప్పించి మైక్ సిస్టమ్ పెట్టి మా అందరికీ ఫుడ్ తెప్పించి వాటర్ తెప్పించి అన్ని ఏర్పాట్లు ఆయనే చేశాడు. మాకు ₹1 ఖర్చు కూడా లేదు. బ్యానర్ కూడా పాత బ్యానరే పెట్టుకున్నాం. ₹1 ఖర్చు లేకుండా మేము 1000 మందికి పైగా విద్యార్థులకి సైన్స్పై అవగాహన కలిగించి వెళ్ళాం. ఒక పేపరు జిరాక్స్ తీయడం కోసం నా జోబులో నుంచి ₹10 తీసి ఇచ్చాను. అంటే మీ ఖర్చు వల్ల కానీ వాళ్ళు ఫుడ్ పెట్టినందుకు ఫంక్షన్ హాల్కి వీటన్నిటికీ ఓరొక్కరికి అయితే ఖర్చు అయింది. అంటే ఫంక్షన్ హాల్ వాళ్ళు ఉచితంగా ఇచ్చారంట వీళ్ళకి. పిల్లలు రెడీగా ఉన్నారు, కుర్చీలు అందులోనే ఉన్నాయి, ఫిక్స్డ్గా మైక్ ఉంది. కాబట్టి ఇక్కడ చెయ్యాలనేటువంటి తపన, చేస్తున్న వ్యక్తి యొక్క కమిట్మెంటు, ఆ పని యొక్క అవసరం ఈ సమాజానికి ఎంతుందనేది ప్రధానం అవుతుంది. అంతేకాని ప్రతిదానికి డబ్బే ప్రధానం కాదు. జీవన విధానానికి డబ్బు అయితే కంపల్సరీ, డబ్బు కావాల్సిందే. అదే కొన్ని సందర్భాలు అవ్వచ్చు, కొన్ని సందర్భాల్లో అదే మేము కమర్షియల్ అయ్యి మ్యాజిక్ షోకి 5,000 3,000 కావాలనో, లేకపోతే అందరికీ ప్రయాణం ఖర్చులు ఇవ్వాలని అనుకున్నప్పుడు ఇంకొక రూపంలో ఖర్చు పెరుగుద్ది. సో మేము మ్యాక్సిమం హోటళ్ళలో భోంచడానికి 0, లాడ్జీలలో పడుకోవడానికి 0, బ్యానర్లు ఫ్లెక్సీలకి మళ్ళీ రిపీటెడ్గా పెట్టుకోవడం 0. 99% కరపత్రాలు కానీ, పోస్టర్లు కానీ, బ్యానర్లు కానీ, ప్రెస్ మీట్లు కానీ, ప్రెస్ నోట్లు ఇవ్వడం కానీ ఏమీ చేయం. ఓకే. కాబట్టి తక్కువ ఖర్చు అవుతుంటుంది మా ఉద్యమ నిర్మాణానికి. పెద్ద పెద్ద కార్యక్రమాలు అతి తక్కువ ఖర్చులో చేస్తూ ఉంటాము. మనిషి కేంద్రంగా మనుషులు పనిచేసే పనులే పెట్టుకుంటాం తప్ప డబ్బుతో అయ్యే పనుల్ని తగ్గిస్తూ ఉంటాం. అలా మీటింగ్ నల్గొండలో జరిగింది. ఒక రవి అన్న అని ఆఫీసరు, నరేష్ మీ నాయకుడు మాకు వచ్చాడు రాజు చిట్యాల, మీరు వస్తున్నారని తెలిసింది, ఇంకా ఎక్కడికి వెళ్ళకు నరేష్, నేను మీ అందరి భోజనం నేనే ఇస్తాను, దయచేసి నన్ను కాదనొద్దు అన్నాడు. అందరికి ఆయనే ₹10,000 పెట్టి భోజనం తెప్పించాడు. చాలా మిగిలింది, మళ్ళీ ఈవినింగ్ తిని వెళ్ళాం. సో అక్కడ మేము ఒక్కరిని ₹1 అడగాల్సిన అవసరం రాలేదు. ఎవరో ఒకరైతే పెట్టాల్సిందే కదా, మీరు పెట్టకున్నా ఎవరో ఒకరైతే అట్లాగా ప్రజలే దీన్ని కాపాడుకుంటున్నారు, ప్రజలే సహాయపడుతున్నారు. నాకు చాలామంది కోకొల్లుగా సహాయం చేస్తూ ఉంటారు. నేను ఇప్పుడు ఇటు వచ్చాను, ఆ అక్కే అన్న నేను ఇది డీజిల్ పోయిన చొప్పున ఇందాక డబ్బులు కడుతూ ఉంటే, అన్న మీరు ఏమనుకోవద్దు, నేను ఈ వెహికల్ అయితే అందరం ఉన్నాం కదా అని తానే అక్కడ డబ్బులు చెల్లించింది. అలా అని మేము అటు ఇటు తిప్పి నువ్వు పోయించని మోటివేట్ చేసుడో, లేకపోతే మీటింగ్ అంతా అయిపోయినాక తలా కొంత ఇయ్యరని అడుక్కోవడం లాంటివి చెయ్యము. మంచి కాజ్ కోసం ఉన్నప్పుడు కొన్ని మనం ముందు మనం సరిగా ఉంటే మనతో ఉన్న వాళ్ళు సరిగా ఉంటారు. అంతే. మన ఊర్లలో ఒక సామెత ఉంటుంది, ముందు నాగలు ఎట్లా పోతుంటే వెనక నాగలు ఎట్లా వస్తుంది. చాలా థ్యాంక్స్ అన్న, మీరు వచ్చి మా కెమెరా ముందుకు వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. మీ ఛానల్ ద్వారా ప్రజలందరికీ నాదో విన్నపం. నేను మూఢనమ్మకాల నిర్మూలన కోసం మూఢనమ్మకాల నిర్మూలన సంఘాన్ని స్టార్ట్ చేశాను. ఎవరైనా నా పేరుతో మళ్ళీ హిందువులపై నోరు జారిన బైరి నరేష్ అనో, లేకపోతే దేవుళ్ళని అవమానిస్తున్న బైరి నరేష్ అనో, పిచ్చి పిచ్చి తమ్మెనెల్స్తో తలకాయ లేని పనులు ఎవరైనా చేస్తే, బైరి నరేషు తన అయ్యప్ప స్వామి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తన వల్ల బాధపడ్డ వాళ్ళందరికీ సారీ చెప్పి తాను పుస్తకాలు చదువుకుంటూ బైరి నరేష్ అనే యూట్యూబ్ ఛానల్లో తన వీడియోలు పెడుతూ చాలా పొలైట్ మేనర్లో తనను తాను మెరుగుపరుచుకొని సంస్కరించుకొని తనలాంటి వాళ్ళను సమీకరించుకొని ఒక సంఘాన్ని స్థాపించి నడిపిస్తున్న వ్యక్తిగా గమనించండి. ఈ మధ్య ఎక్కువైపోయాయి బ్రదర్. అలాగే మేము స్పెసిఫిక్గా మూఢనమ్మకాలపైన పనిచేస్తూ ఉన్నాము. దేవుని నమ్మం, దేవుడు లేడనే స్టేట్మెంట్కి కమిటెడ్గా ఉన్నాం, దాంట్లో మార్చుకోలేదు. కాకపోతే కొన్ని చోట్ల మమ్మల్ని గాయపరిచిన విషయాల నుంచి మనం గుణపాఠం నేర్చుకొని ముందుకు సాగుతున్నాం. థ్యాంక్ యూ. ఎవరి నమ్మకం వాళ్ళది, అంతే. ఒకరి నమ్మకాన్ని మనము కాదనలేము. ఉన్నాడు అంటే చూపించే వాళ్ళు ఉన్నారు, దేవుణ్ణి దైవ శక్తిని చూపించే వాళ్ళు ఉన్నారు, దేవుణ్ణి కాదు దైవ శక్తిని చూపించుకొని ఏమైనా లేదు అని మూఢనమ్మకాలతో ఉండే వాళ్ళు ఉన్నారు, లేడు అనే వాళ్ళు ఉన్నారు. ఎవరి నమ్మకం ఫస్ట్ ఉన్నాడా లేడా పక్క పెడితే మనిషి ఉన్నాడు కదా, మనిషి అయితే ఉన్నాడు కదా, మనిషిలో సమస్యలు ఉన్నాయి కదా, ప్రతి మనిషి ఉన్నాడు. మనం మానవవాదంగా బతుకుదాం. అయినా ఒకవేళ నువ్వు ఆంజనేయులు భక్తుడైనా, చేతికి 3 దారాలు ఉన్నా, నడుముకు 4 తాయెత్తులున్నా, మెడ నిండా అన్ని మతాల సింబల్ వేసుకున్నా, నీతో నాకు స్నేహం చేయడానికి ఏది అడ్డు కాదు.
స్నేహానికి దానికి సంబంధం ఉండదు కదా. అలాగే ఇద్దరం కలిసి సమాజాన్ని ఊడ్చడానికి ఏది అడ్డు కాదు. తప్పు 100% ఊడ్చే వృత్తిలో నేను ఇటీవల చీకోటి ప్రవీణ్ గారు అనుకోకుండా కలవాలి, ఒక పాత వీడియో నువ్వు రాముని తిట్టినట్టు వచ్చింది నరేష్, ఇది ఎక్కడిది బ్రదర్ అన్నాడు. నంబర్ ఫీడ్ అయ్యలేదు, ఎవరు అని 2 సార్లు అన్నాడు. చిక్కోటి ప్రవీణ్ అన్నాడు, స్పీడ్గా గుర్తుపట్టలేదు. ఎక్కడున్నావు అన్నాడు. ఆ టైంలో నీ దారిలో వెళ్తున్నాను, సుమన్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చి. మైలు ఇక్కడే చంద్రబాబు నాయుడు ఇంటి పక్కనేదో అన్నాడు. అన్న ఆ వీడియో అయితే ఇప్పటిది కాదు, ఆ వీడియోలో ఉన్నది నేనే, వాయిస్ నాదే, కానీ అది 5 సంవత్సరాల క్రితం ధర్మపూర్ దగ్గర మాట్లాడాను. అది కూడా రాముని ఉద్దేశించి మాట్లాడలేదు. ఒక్కొక్క రామాయణంలో ఒక్కొక్క విధంగా ఉంది. మరొక రామాయణంలో ఎక్కువ మంది భార్యలు ఉన్నారు, ఒక రామాయణంలో ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు, ఒక రామాయణంలో మాంసం తిన్నట్టుగా ఉంది. ఇంకా దీన్ని కడియేస్తే అంటే మనం ప్రామాణికత తీసుకునేది వాల్మీకి రాసిన రామాయణాన్ని మాత్రమే ప్రామాణికత చెప్పాల్సి వచ్చినప్పుడు ఒక స్కాలర్గా బౌద్ధ రామాయణంలో రాముడు మాంసం తిన్నట్టుగా ఉంది అని అన్నాను అనుకో, ఈ బిట్టు కట్ చేస్తే అసలు ఏ రామాయణం ప్రకారం అన్ననే ఉండాలి కదా. ఒక సందర్భంలో ఒక పెద్ద పూజారి ఆడవాళ్ళ వస్త్రాల వల్లే ఆడపిల్లల అత్యాచారాలు జరుగుతున్నాయి అని నోరు జారాడు. ఆ టైంలో నేను అక్కడే చూసి తెల్లవారే వీడియో పెట్టా ఫేస్బుక్లో, 12 ఏళ్ల క్రితం అనుకుంటా. మిస్టర్ పూజారి అంటే అప్పుడున్న వయసు వేరు కదా, ఇప్పుడు అంటే 43కి వస్తుంది. మిస్టర్ పూజారి 6 ఏళ్ళ అమ్మాయి ఏ డ్రెస్ వేసుకున్నదని రేపు చేసిర్రా యూజ్లెస్ ఫెలో. 60 ఏళ్ళ అమ్మాయిని 70 ఏళ్ళ ముసలావిడని అత్యాచారం చేసిర్రు, ఏ డ్రెస్ వేసుకున్నారా బ్లడీ ఈడియట్. నువ్వు మొక్కే దేవతలు లంగాలు జాకెట్లు వేసుకున్నారా హౌలే, చూసుకోరా నువ్వు, విగ్రహాల కాడికి పోయి చూడు, నువ్వేమో బట్టల గురించి మాట్లాడుతున్నావు బద్మాష్ అని ఇట్లా గట్టిగా అన్నా. ఎన్నేళ్ల క్రితం? 12 ఏళ్ల క్రితం. ఇప్పుడు ఆ బిట్టు ఫేస్బుక్లో తీసుకొని మీ దేవతలకు లంగా జాకెట్లు ఉన్నాయా అని అన్నాడు బైర్ నరేష్. మళ్ళీ విరుచుకుపడ్డా బైర్ నరేష్. దేవతలపై మాట్లాడిన బయ్యి ఏంద్రా ఈ లొల్లి. అందుకే ఒక 2 ఇయర్స్ నుంచి ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వకుండా నా పని నేను చేసుకుంటూ హాయిగా ముందుకెళ్తున్నాను. ఒక మంచి కాజ్ కోసం మీరు పోరాడుతున్నప్పుడు మీకు 100% న్యాయం జరగాలి, మీ పోరాటం సాగాలి, మీతో పాటు ఇంకా 10 మంది అన్ని మతాల వాళ్ళు కలిసి రావాలని ఆహ్వానిస్తున్నా. ఎందుకంటే ఒక ఎడ్యుకేషన్ కోసం, భావితరాల కోసం, అవును, ఇప్పుడు వచ్చే తరం కోసం కాబట్టి ఆ కాజ్ మీది 100% ముందుకు సాగాలని కోరుకుందాం అన్న. థ్యాంక్ యూ.